ఇండియాలో ఎస్పెషల్లీ వుమెన్ ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. ఇంట్లోంచి బయటికి రారు. ఇంట్లోనే ఉంటారు. డైట్ అంత సరిగ్గా తీసుకోరు. వాళ్ళ ఫ్యామిలీ కోసమని స్పెండ్ చేస్తారు. ఏదైనా ఫుడ్ ఉన్నా కూడా ఫస్ట్ అందరికి వైఫ్, హస్బెండ్, పిల్లలకి పెట్టి మిగిలింది వాళ్ళు తింటారు. ఫిజికల్ వర్క్ చేయరు. దే థింక్ ఫిజ్ ఇంట్లో పనే సరిపోతది అనుకుంటారు. కానీ హ్మ్. హ్మ్. అది సరిపోదు. ఓకే. సో, అందుకు ఏమైతదంటే ఎస్పెషల్లీ మన దగ్గర వుమెన్ స్త్రీలు 40, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎప్పుడైతే మెన్సెస్ ఆగిపోతాయో అప్పుడు వాళ్ళ బోన్ హెల్త్ డిటోరేట్ అయిపోద్ది. ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి, వంగిపోతారు, చిన్నగయిపోతారు, పొట్టిగయిపోతారు, వంగిపోతారు, సన్నగయిపోతారు. ఇవన్నీ రాకుండా ఉండడానికి బోన్ హెల్త్ చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకుంటే మన బోన్ హెల్త్‌ని బాగా బిల్డప్ చేయొచ్చు. వెస్టర్న్ స్టైల్‌కి, ఇండియన్ స్టైల్‌కి చాలా తేడా ఉంది. హెల్త్ కేర్ సిస్టమ్‌లో. నేను ఎస్పెషల్లీ యూకేలో పనిచేసినప్పుడు యూకే హెల్త్ సిస్టమ్ అంతా గవర్నమెంట్ సిస్టమ్. బట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగుంటాయి. చాలా నీట్‌గా ఉంటాయి. ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్ ఉండదక్కడ. అసలు ఫైనాన్షియల్ గురించి బాధపడాల్సిన పనే లేదు. అది కంప్లీట్‌గా గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి. ఆల్కహాల్ హ్మ్. కనుక్కుంది వెస్టర్న్ పీపులే. కాకపోతే ఏంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తాగుతారు. దే డ్రింక్. హ్మ్. బోత్ హ్మ్. హ్మ్. మేల్ అండ్ ఫీమేల్. బట్ దే డ్రింకింగ్ ఈస్ ఎ సోషల్ డ్రింకింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సోషల్ డ్రింకింగ్. కంప్లీట్‌గా మానేయమనడం కాదు. ఇట్ షుడ్ బి వితిన్ యువర్ లిమిట్స్. ఇట్స్ కాల్డ్ ఎ సోషల్ డ్రింక్. అదే పనిగా తాగి లివర్ చెడిపోవడము, లేతే అన్‌సోషల్ బిహేవియర్ చేయడము, ఇవి చేస్తే గనుక బోత్ ఆయనకి నష్టము, సమాజానికి నష్టము, ఫ్యామిలీస్‌కి నష్టము. చాలా మటుకు ఏంటంటే దే థింక్ డాక్టర్స్ ఆర్ గాడ్స్. నో, దే ఆర్ నాట్. దే ఆర్ ఆల్సో లైక్ ఎ సేమ్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళకి కూడా జబ్బులొస్తాయి. వాళ్ళకి కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ యూ డోంట్ కేర్ యువర్ సెల్ఫ్, మనం తీసుకోకపోతే మనకు కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. యావరేజ్ లైఫ్ స్పాన్ చూస్తే డాక్టర్ లైఫ్ స్పాన్ ఈజ్ మచ్ లోవర్ దాన్ ది యావరేజ్ పీపుల్. సో, నా ఏజ్ వాళ్ళు సమ్ యంగ్ పీపుల్ లైక్ 25-35 ఏజ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అంతగా చేయకుండా కూడా కొంతమంది సడెన్‌గా అడ్వెంచరస్ ట్రిప్‌కెళ్ళడం గానీ, ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఇష్టమైన రీక్రియేషన్‌లో షటిల్ ఆడడం గానీ, క్రికెట్ ఆడడం. సో, వీళ్ళన్నిట్లో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒకేసారి ఎళ్ళడము, ఇంజ్యూరీస్ అవ్వడం, కరెక్ట్. కమింగ్ విత్ లిగమెంట్ ఇంజ్యూరీస్. సో, వాళ్ళు ఎటువంటి ఎస్. చర్యలు తీసుకోవాలి సార్? Hello everyone. So this is Dr. Abdul Aziz. I'm a physical therapist. సో దాని తర్వాత నేను పాడ్‌కాస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అడిగారు సార్. సో బీయింగ్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఆర్థోపెడిషియన్‌ని ఎప్పుడు పిలవడం జరుగుతది? ఎప్పుడు వాళ్ళ కొలాబరేషన్‌లో ఎప్పుడు మాట్లాడతారు? ఏంటి అనేది చాలా ఎంతూసియాస్టిక్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని, ఎస్. చాలా నంబర్ ఆఫ్ డౌట్స్ వాళ్ళకుండడం, ఇది క్లారిఫై అవ్వకపోవడం, ఎవరి దగ్గరికెళ్ళాలి ఏంటి అనేది చాలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు. సో, ఎక్సలెంట్. ఇవి క్లియర్ ఔట్ చేస్తే మాకు బెటర్. దీనివల్ల చాలా అవును. ఇన్ఫర్మేషన్ వస్తదని జెప్పేసి. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ రీచింగ్ యూ ప్రెజెంటింగ్ డాక్టర్ జగన్‌మోహన్ రెడ్డి గారు మీ ముందుకి. సో, హూ ఈస్ హావింగ్ 14+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యూకే ఎక్స్‌పోజర్‌లో మీరక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికొచ్చి అండ్ మోర్ ఓవర్ ద కంప్లీట్ 20+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు స్పెషలైజ్డ్ ఇన్ ట్రామా గాని, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ గాని అండ్ నీ ఆర్థ్రోస్కోపిక్స్ అండ్ డిఫరెంట్ వేరీడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ సర్జరీస్ మీరు చేయడం జరుగుతుంది సార్. అండ్ సెలెక్టెడ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్‌లో మీ దగ్గరికి ఫస్ట్ నేను అప్రోచ్ అవ్వడం, మీ ఎస్. టైం కుదరడం. సో, దట్ వాస్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఎస్. మీకు టైం దొరకడం కూడా అండ్ మీరు చాలా నేను చాలా అడ్మైర్ చేశాను సార్ మీకు తెలియకుండానే. ఓకే. ఓకే. సో, మా పేరెంట్స్‌కి చెప్పడం గాని, ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. సో, ఓకే. మీరందరిని పలకరించడం గాని, మీ స్పీకింగ్ గాని, ఎలా కమ్యూనికేషన్ గాని దట్ హాస్ మూవ్డ్ ఎ లాట్ వే అండ్ ఇంప్రూవ్డ్ మై స్కిల్స్ కూడా. నేను ఎస్. గూడా ఒక ఫిజియోథెరపిస్ట్‌గా పేషెంట్స్‌ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి, సో, ఏంటి అనేది చాలా నేర్చుకున్నాను సార్. సో, ఇన్ని ఒక 20+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ట్రావెల్ చేస్తూ రావడం, సీయింగ్ ద ఇండియన్ లైఫ్ స్టైల్, సీయింగ్ దేర్ లైఫ్ స్టైల్ ఇన్ ద ఫారెన్ లైఫ్ స్టైల్, వాట్ యూ హావ్ అబ్జర్వ్డ్ సార్? ఏంటి మీరు ఎక్కువ గమనించారు సార్? ఓకే. ముందుగా థాంక్స్ అండ్ కంగ్రాలేషన్స్ అబ్దుల్ అజీజ్. సార్. నాకు మీరు ఓన్లీ ఫిజియోథెరపిస్ట్‌గా తెలుసు గానీ, కొత్త కోణంగా తెలుస్తుంది పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయడం. ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది. ఎస్పెషల్లీ జనరల్ పబ్లిక్‌కి చాలా మీడియా వచ్చింది. చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్కు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా గూడా మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది. కాకపోతే ఏంటంటే జనరల్‌గా ప్లెయిన్ లాంగ్వేజ్‌లోను ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఒక వ్యాపార దృక్పథం కాకుండా, ఒక సామాజికంగా మీరు హెల్ప్ చేయాలనుకోవడం రియల్‌గా గ్రేట్.
మీ ప్రొఫెషనల్ లైఫ్ గూడా కాకుండా కొంచెం స్పెండ్ జేసి మీరు చేస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ అప్రిషియబుల్. అండ్ థాంక్స్ ఫర్ కైండ్ ఇంట్రడక్షన్ అండ్ కైండ్ వర్డ్స్. బానే ఉంది. యూకే అంటే వెస్టర్న్ స్టైల్‌కి, ఇండియన్ స్టైల్‌కి చాలా తేడా ఉంది. ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సిస్టమ్‌లో. నేను ఫస్టు నా ట్రైనింగ్ అంతా ఇండియాలోనే అయింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్ అయింది. బోత్ ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత ఐ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఫర్ ఫ్యూ ఇయర్స్. తర్వాత అబ్రాడ్ ఎళ్ళిన తర్వాత అక్కడ 14 ఇయర్స్ దాకా పనిజేశాను. అక్కడికి, ఇక్కడికి హెల్త్ కేర్ సిస్టమ్ చాలా తేడా ఉంది. ఏంటంటే మనకి నేను ఎస్పెషల్లీ యూకేలో పనిజేసినప్పుడు యూకే హెల్త్ సిస్టమ్ అంతా గవర్నమెంట్ సిస్టమ్. 95% ఈస్ ఎ గవర్నమెంట్. ఎన్‌హెచ్‌ఎస్ అంటే నేషనల్ హెల్త్ సర్వీసెస్ విచ్ ఈస్ బోర్న్ బై ది గవర్నమెంట్. సేమ్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లాగా. బట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగుంటాయి. చాలా నీట్‌గా ఉంటాయి. ఇట్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా ఉంటాయి. అండ్ అబ్సల్యూట్ కేర్ ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ కేర్ బాగుంటుంది. ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్ ఉండదక్కడ. అంటే కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఏందంటే, ఇక్కడ చాలామంది అపోహలుంటాయి. పెద్ద పెద్దది ఏదో ఉంటదని జెప్పి. అది ఉండదు. కానీ అక్కడ గవర్నమెంట్ కాబట్టి పెద్దగా కమర్షియల్ యాస్పెక్ట్స్ అయితే ఉండవు. ప్లస్ పేషెంట్‌కి బర్డెన్ అసలుండదు. వస్తాడు, ఏ నీ రిప్లేస్‌మెంట్ కావాలన్నా, హిప్ రిప్లేస్‌మెంట్ కావాలన్నా, బైపాస్ సర్జరీ కావాలన్నా, హి కెన్ కమ్ అండ్ గో. అసలు ఫైనాన్షియల్ గురించి బాధపడాల్సిన పనే లేదు. ఎందుకు అంటే, అది కంప్లీట్‌గా గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి. అక్కడేంటి పేషెంట్ అండ్ డాక్టర్ విల్ ఇంటరాక్ట్ కంప్లీట్‌లీ అండ్ దే విల్ మేక్ కంబైన్డ్ డెసిషన్ తీసుకుంటారు. పేషెంట్ కమ్స్ ఫ్రంట్. ఇండియాలో ఇంకా ఇప్పుడు చేంజ్ అవుతుంది ఇండియా సిస్టము. నేను ట్రైనింగ్ అప్పటి నుంచి ఇప్పటికి. ఇప్పుడు గూడా ఇండియాలో కొంచెం చదువుకోవడము, ఇవి రావడంతో పేషెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. లేకపోతే ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ సెటప్‌లో ఇంకా గూడా డాక్టర్ ఓరియెంటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వెస్టర్న్‌లో పేషెంట్ ఓరియెంటెడ్ ఉంటుంది. అంటే పేషెంటు ఈ డాక్టర్ ఇక్కడ పేషెంట్ అంత ఎడ్యుకేషన్ ఉండరు. అంత కెపాసిటీ ఉండదు టు టేక్ ది డెసిషన్ అని డాక్టర్ విల్ బి మోర్ ప్రొయాక్టివ్ ఉంటాడు మన దగ్గర. వెరాజ్ వెస్టర్న్‌లో బోత్ విల్ బి మోర్ ప్రొయాక్టివ్ బై పేషెంట్ ఉంటారు. అదొకటి. 2 స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఇండియన్ సెటప్ అండ్ ఫారెన్ సెటప్. మోర్ ఆఫ్ డిజనరేటివ్ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువుంటాయి. మన దగ్గర ఏంటి కమ్యూనికబుల్ డిసీజెస్, ట్రామా రిలేటెడు, ఇంజ్యూరీస్ మోర్ కామన్‌గా ఉంటాయి. అక్కడేమో ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌లీ దే విల్ కమ్ అండ్ సీక్ ది అటెన్షన్. మన దగ్గర కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. అక్కడ ప్రైమరీ ప్రివెన్షన్ ఎక్కువుంటుంది. మన దగ్గర ప్రైమరీ ప్రివెన్షన్ తక్కువ. అక్కడేంటంటే జనరల్ ప్రాక్టీషనర్ ఉంటారు. ఒక ఏరియాకి ఒక జనరల్ ప్రాక్టీషనర్ ఉంటాడు. ఓకే. వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న డాక్టర్స్ పేషెంట్స్ అంటే ఉన్న పేషెంట్స్ అందరూ ఆయన దగ్గర రిజిస్టర్ అవుతారు. ఓకే. ఓకే. ఒక ఏరియాలో ఒక 5,000 మంది పాపులేషను, 10,000 మంది ఉంటే ఒక జీపీ ఉంటారు. జనరల్ ప్రాక్టీషనర్. మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. అక్కడేంటి డైరెక్ట్‌గా కన్సల్టెంట్‌ని కలవడానికి లేదు. ఏ స్పెషాలిటీ అయినా కూడా. సపోజ్ ఆయనకి ఆ! హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్ హి హాస్ టు గో టు ది జనరల్ ఫిజిషియన్ జనరల్ ప్రాక్టీషనర్. ఆయన చూసి రెఫర్ చేస్తారు. ఓకే. ఆర్థరైటిస్ ఉంది. ఆయన చూసి రెఫర్ చేస్తాడు. ఓకే. ఇంకోటి ఏదన్నా జీఏ ప్రాబ్లమ్ ఉంది. ఆయన చూసి స్కిన్ అలర్జీస్ ఉంది. ఫస్ట్ ఆయన చూసి డెర్మటాలజిస్ట్‌కి. మన దగ్గర ఏంటంటే అలా జనరల్ ప్రాక్టీషనర్ సిస్టమ్ లేదు. ఫ్యామిలీ ఫిజిషియన్ సిస్టమ్ లేదు. అలా ఉంటే బావుంటుంది. వాళ్ళు హెల్త్ రికార్డ్స్ అని ఒకరు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు చూస్తారు. ఇక్కడేందంటే డైరెక్ట్‌గా ఒక స్పెషాలిటీ దగ్గరికెళ్తాడు. అక్కడి నుంచి ఇంకో స్పెషాలిటీ దగ్గరికెళ్తాడు. దట్ ఈస్ ఎ డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇంకోటేంటంటే మన ఇండియాలో బ్యూటీ ఏంటంటే యెస్ సార్. ఆహ్, అప్రోచబిలిటీ. మనం ఎనీ టైమ్ ఏ కన్సల్టెంట్ అయినా కలవచ్చు. ఏ సూపర్ స్పెషాలిటీ డాక్టర్‌నైనా కలవచ్చు. వేరేజ్ వెస్టర్న్ కంట్రీలో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పే మనీ యూ కాంట్ గెట్ ఇట్స్ ఓకే. అపాయింట్‌మెంట్. ఓకే. అన్‌లెస్ ఎమర్జెన్సీ లైఫ్ థ్రెటనింగ్ అంటే యూ కెన్ గో. బట్ నార్మల్‌గా అయితే మనం అపాయింట్‌మెంట్ దొరకదు. మన ఓకే. ఇండియాలో ఏంటి ఈవెన్ మిడ్‌నైట్ వి కెన్ గెట్ ఇన్వెస్టిగేషన్. ఇఫ్ యూ వాంట్ ఎన్ ఎంఆర్ఐ యూ కెన్ హ్యావ్ అట్ మిడ్‌నైట్. వేరేజ్ వెస్టర్న్ సొసైటీలో వెయిటింగ్ పీరియడ్ లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటుంది. మన దగ్గర వెయిటింగ్ టైమ్ తక్కువ. ఈజీ. దట్ ఈస్ ద బ్యూటీ మన దగ్గర. హెల్త్ కేర్ సిస్టము ఇప్పుడు అప్రోచబుల్ అయిపోతుంది. వెరీ, వెరీ నో టైమింగ్. జీరో వెయిటింగ్ టైమ్ అయిపోయింది మన దగ్గర. ఇఫ్ దే వాంట్ ఎంఆర్ఐ యూ కెన్ గెట్ ఎంఆర్ఐ ఇమ్మీడియేట్‌లీ.
దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్, యాక్సెసిబిలిటీ. ఇంటర్నల్ కాంపిటీషను. దీనిలతో క్వాలిటీ ఆఫ్ కేరు, అప్రోచబిలిటీ, ఎకనామిక్స్ కూడా బాగా ఈజీగా అయిపోయాయి. దే ఆర్ ద డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. అవును సార్. సో, అలాగే మీరు ఎలా అయితే చెప్తున్నారో ఇక్కడ చాలా మందికి అవగాహన కూడా వాళ్ళకి నాలెడ్జ్, అవేర్‌నెస్ కూడా ఎలాగైతే వచ్చిందో, సో, కొంతమంది పీపుల్ బాగా హెల్త్ మీద కాన్షియస్ అయ్యి, సో, ఈ ఎక్సర్‌సైజెస్ అని, జిమ్ చేయడం గాని, లైఫ్ స్టైల్ మార్చుకోవడం గాని, చాలా వరకు చాలామంది యెస్. చేస్తున్నారు సార్. చేస్తున్నారు. సో, ఇది చేస్తున్నప్పటికీ కొంతమందికి అది బోన్ మీద ఎంత ఎఫెక్ట్ పడతది, మసిల్‌ని ఎంత స్ట్రెంత్ ఇస్తది, యెస్. ఇర్రెస్పెక్టివ్‌గా చేస్తూ ఉంటారు. సో, బోన్ హెల్త్ గురించి గాని, ఆ లైఫ్ స్టైల్, బాడీ హెల్త్ గురించి గాని మీరేం చెప్తారు సార్? Yes, as a orthopedic surgeon, జనరల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ నేను ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి బోన్ హెల్త్ పైన బోన్ మోర్ హెల్త్. కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. బోన్ హెల్త్ అంటే ఏంటి? ఎవరికైనా సరే అతనికి మజిల్స్ గానీ, అంటే కండరాలు గానీ, బోన్స్ అంటే ఎముకలు గట్టిగా ఉంటే అతనికి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. మొబిలిటీ అంటే నడవడం ఆర్ వాకింగ్ ఆర్ మూవ్‌మెంట్. మీకందరికీ తెలుసు లైఫ్ ఈజ్ ఎ మూమెంట్, మూమెంట్ ఈజ్ లైఫ్. మూమెంట్ లేనిది లైఫ్ లేదు. మే మూమెంట్ లేని లైఫ్ వేస్ట్. మేస్. సో, మనకి మూమెంట్ కావాలంటే బోన్స్, కండరాలు వెరీ, వెరీ ఇంపార్టెంట్ జాయింట్స్. ఇవేంటంటే మనం ఇండియాలో ఎస్పెషల్లీ వుమెన్ ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు? ఓకే. వాళ్ళు ఇంట్లోంచి బయటికి రారు. ఇంట్లోనే ఉంటారు. డైట్ అంత సరిగా తీసుకోరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమని స్పెండ్ చేస్తారు. దే వోంట్ టేక్ కేర్ దెమ్‌సెల్వ్స్. ఏదైనా ఫుడ్ ఉన్నా కూడా ఫస్ట్ అందరికీ వైఫ్, హస్బెండ్, పిల్లలకి పెట్టి మిగిలింది వాళ్ళు తింటారు. ఎస్పెషల్లీ సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ నాన్ వెజ్ అనుకుందాము. నాన్ వెజ్ అంతా వాళ్ళకి పెట్టి లాస్ట్‌లో మిగిలింది వీళ్ళు తింటారు. అంటే పెద్దగా డైట్ పైన వాళ్ళు ఫోకస్ చేయరు. ప్లస్ ఏంటి? సన్‌కి ఎక్స్‌పోజ్ కారు. ఫిజికల్ వర్క్ చేయరు. దే థింక్ ఫిజ్ ఇంట్లో పనే సరిపోతదనుకుంటారు. కానీ హ్మ్. హ్మ్. అది సరిపోదు. ఓకే. సో, అందుకు ఏమైతదంటే ఎస్పెషల్లీ మన దగ్గర వుమెన్ స్త్రీలు 40, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎప్పుడైతే మెన్సెస్ ఆగిపోతాయో అప్పుడు వాళ్ళ బోన్ హెల్త్ డిటోరేట్ అయిపోద్ది. ఓకే. అందుకే వాళ్ళకేంటంటే బోన్స్ సాఫ్ట్ అయిపోతాయి. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి. వంగిపోతారు. చిన్నగా అయిపోతారు. పొట్టిగా అయిపోతారు. వంగిపోతారు. సన్నగా అయిపోతారు. ఓకే. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇవన్నీ రాకుండా ఉండడానికి బోన్ హెల్త్ చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకుంటే మన బోన్ హెల్త్‌ని బాగా బిల్డప్ చేయొచ్చు. ఏ ఓకే. విధంగా చేయాలి? ఒకటి డైట్. డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ డైట్ ఫర్ దిస్? డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్. డైరీ అంటే ఏంటి? మిల్క్ మిల్క్. గానీ, యోగర్ట్ గానీ, చీజ్ గానీ, బటర్ మిల్క్ గానీ, పన్నీర్ గానీ, ఈ రిలేటెడ్ ఫుడ్స్ తీసుకుంటే బాడీలో కాల్షియం ఎక్కువగా వస్తుంది. బోన్స్ ఆటోమేటిక్‌గా గట్టిపడతాయి. అదొకటి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మనము సన్‌కి ఎక్స్‌పోజ్ కాము ఎక్కువ. హ్మ్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, నీడలో ఉంటాం. ఎస్పెషల్లీ అవును. ఫీమేల్స్. అందువల్ల ఏంటి? వైటమిన్ డి ప్రొడక్షన్ కాదు బాడీలో. వైటమిన్ డి ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్ కోసం. హ్మ్. సో, వైటమిన్ డి కావాలి. దానికి అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఇన్ ఎ డే. 30 నిమిషాలు ఎండలో కూర్చోవడం గానీ, ఎండలో పని జేసుకోవడం గానీ, ఎక్స్‌పోజ్ పాతకాలంలో ఏం అవ్వాలి. చేసేవాళ్ళు? ఎక్కువ పొలం పనులు చేసేవాళ్ళు. అప్పుడు ఎండ ఆటోమేటిక్‌గా తగులుతది. ఆ! పాతకాలంలో ఏం చేసేవారు? ఇంటి బయట ఆవరణలో వడియాలు పెట్టుకోవడము, కూరగాయలు ఏవో చేసేవాళ్ళు. బట్ నౌఎడేస్ ఈ అపార్ట్మెంట్ కల్చర్ రావడము, హ్మ్. ఈ దీనిలతో ఎక్కడ ఎక్స్‌పోజ్ సన్‌కి గారు వాళ్ళంతా ఇంట్లోనే పని చేసుకుంటా ఉంటారు. బట్టలు ఆరేసుకోవడం కూడా ఇంట్లోనే ఆరేసుకుంటారు. అవును సార్. బాల్కనీలో ఆరేసుకుంటారు. వేర్ దేర్ ఇస్ నో లైట్. లైట్. సో, ఎండ తగలాలి. 2. 3 ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. అంటే ఏమిటి? వాకింగ్ చేయాలి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే చిన్న వెయిట్స్‌తో చేయాలి. రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అంటాం. అన్ని జాయింట్‌లని కదిలించాలి. కదిలించాలి. యోగా ఈస్ ద బెస్ట్. ఓకే. ఓకే. దానివల్ల స్టిఫ్‌నెస్ రాదు. మజిల్స్‌కి కండరాలు గట్టిపడతాయి. మూవ్‌మెంట్స్ పెరుగుతాయి. ఓకే. అదొకటి. సో, మూడోది ఏంటి ఇంపార్టెంటు? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్‌లో రకరకాలవి చేయాలి. వాకింగ్ చేయాలి. అన్ని మూవ్‌మెంట్స్ చేసుకోవాలి. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటా ఉంటే మనకి గట్టిపడతా ఉంటాయి. ఇక నాలుగోదేమిటి? మన వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే డైరీ ప్రొడక్ట్స్ సరిపోవు. ఓకే. చాలామందికి మిల్క్ అలర్జీ ఉంటది. పెరుగు అవును. తినరు. పెరుగు తినబుద్ధి కాదు. కొంతమందికి పెరుగు తింటే నాకు జలుబు చేస్తదని తినరు. దే ఆర్ ఆల్ మిత్స్ బట్ చెయ్యరు. ఓకే. సో, అటువంటి వాళ్ళకి ప్లస్ ఏజ్ అయ్యే కొద్దీ మనకి అపటైట్ కూడా తగ్గిపోద్ది. ఆకలి తగ్గుతది. సరిగ్గా తీసుకోరు. దానికేం జేయాలి మనం? కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తాం. ఓకే. ఓకే. అది.
నాలుగోది కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ బరువు. బరువు సరి అయిన బరువులో ఉండాలి. ఓకే. అధిక బరువు కూడా మంచిది కాదు. చిన్నగా తక్కువ బరువు ఉన్నా కూడా మంచిది కాదు. ఓకే. అధిక బరువు ఉన్న వాళ్ళకి ఏమైతది, జాయింట్స్ పైన ఒత్తిడి పెరుగుతుంది. జాయింట్స్ అరిగిపోవడం జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. హ్మ్. సో, బరువుని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సరైన బరువులో ఉండాలి. ఓకే. తర్వాత ఇంకోటేంటి, సిక్స్త్ వన్ను రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. ఒక 40 ఏళ్ళు దాటిన వారికి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాలా ప్రభుత్వ హాస్పిటల్‌లో గూడా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఉన్నాయి. పెద్ద ఎకానమీ అంటే డబ్బులు గూడా పెద్ద ఖర్చు కావు. ఇవి దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ముందే మీరు పెద్ద ఫ్రాక్చర్ అయితే లక్షల్లో ఖర్చవుతుంది. మీరు ఓన్లీ ఫ్యూ థౌసండ్స్ స్పెండ్ చేసుకుంటే మీకు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది డిటెక్ట్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో, రెగ్యులర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాని యాన్యువల్ హెల్త్ చెకప్‌లో మీకు బయటపడుతుంది. అంటే ఏంటి, మీకు ఆస్టియోపోరోసిస్ ఉందా? బోన్ హెల్త్ ఎలా ఉంది మనకి? హ్మ్. కొన్ని రకాలైనటువంటి పరీక్షలు చేస్తారు. లైక్ డెక్సా ఓకే. స్కాను, సీరం కాల్షియం లెవెలు, వైటమిన్ డి ఎట్లా ఉంది, సీబీపీ ఎలా ఉంది, అవి చూస్తారు రెగ్యులర్‌గా. ఓకే. దానికి సింపుల్ మెడికేషన్‌తో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బోన్ హెల్త్ గట్టిపడుతుంది. ఈ అంటే ఏంటి, ఒకటి డైరీ ప్రొడక్ట్స్, ఎండకి ఎక్స్‌పోజ్ కావడం, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ ఎక్సర్‌సైజ్. అండ్ కాల్షియం తీసుకోవడం, రెగ్యులర్ యాన్యువల్ హెల్త్ చెకప్ తీసుకోవడం, డాక్టర్‌ని సంప్రదించడం, ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం, బరువుని కంట్రోల్‌లో పెట్టుకోవడం చేస్తే మనం బోన్ హెల్త్‌ని మనం కాపాడుకోగలం. బోన్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల నుంచి బయటపడగలం మనం. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఇన్ ద లిస్ట్ ఒక యెస్. ప్రొసీడ్యూర్‌లో అంటే దీనిలో ఎవరైనా మధ్యలో ఉన్నా గూడా సో, అక్కడి నుంచి స్టార్ట్ చేయడం చేయొచ్చు. గాని, యెస్. కన్జర్వేటివ్‌గా మీరని జెప్పేసి యాహ్! ప్రైమరీ హెల్త్ అని జెప్పేసి చాలా ప్రైమరీ బోన్ చెప్పారు. హెల్త్. సో, దీనికే నేను ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. యాస్ లైక్ మీరు ఇప్పుడు మెన్‌స్ట్రుయల్ అయిపోయిన తర్వాత యెస్. పోస్ట్ సో, మెనోపాజల్ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్‌లో ఎక్కువగా కాల్షియం తగ్గిపోవడం గాని, తగ్గిపోతుంది. వుమెన్స్‌లో మనం ఎక్కువ తగ్గుతుంది. చూడ్డం అని యెస్. చెప్పారు. సో, అలాగే చాలామంది వుమెన్స్ నేను చూడడం జరిగింది సార్. అరికాళ్ళ మంట గాని, సో, దీన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటాము. యెస్. సో, దీనికోసం చాలా వస్తూ ఉంటారు సార్. యెస్. మంట గాని, నొప్పి గాని, హీల్ పెయిన్ అని జెప్పేసి. సో, దీన్ని మనం ఎలాగా యెస్. ప్రివెంట్ చేయొచ్చు సార్? ఏం చేయొచ్చు? దీనికి యాహ్! తీసుకోవాల్సిన చర్యలేంటి సార్? మంచి క్వెషన్ అడిగారు. దీన్ని ప్లాంటార్ ఫెసైటిస్ వేరే, అరికాళ్ళ మంటలు వేరే ఉంటాయి. ఓకే. అరికాళ్ళ మంటలు ఎందుకొస్తాయి అంటే, న్యూరోపతి వల్ల రావచ్చు, ఆ! డయాబెటిక్ వల్ల రావచ్చు, బి12 డెఫిషియన్సీ, చాలా కారణాలున్నాయి మంటలకి. బట్ ఈ ప్లాంటార్ ఫెసైటిస్ అనేది కొంచెం డిఫరెంట్ వన్ ఇది. దీన్నేమంటారంటే మడిమ నొప్పి అంటాం. ఓకే. ఆర్ హీల్ పెయిన్ అంటాం. హీల్ మనది పెయిన్. ఇంగ్లీష్‌లో హీల్ పెయిన్, తెలుగులో మడిమ నొప్పి. సైంటిఫిక్ వర్డ్ ప్లాంటార్ ఫెసైటిస్. అది ఎట్లా, ఫెసైటిస్. మడిమలో పెయిన్ ఉంటుంది. హ్మ్. పొద్దున్నే నిద్ర లేవగానే ఫస్ట్ పాదాలు పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ కొన్ని అడుగులు, ఒక ఫ్యూ స్టెప్స్, ఒక 10, 15 అడుగులు ఏసేంత వరకు వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. కుంటుతారు, డిఫికల్ట్ ఇన్ వాకింగ్, పెయిన్‌ఫుల్ ఉంటది. ఇది హీల్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటది. ఏ ఓకే. వరకు అంటే ఎవరికైనా రావచ్చు ఇది. యూజువల్‌గా మిడిల్ ఏజ్‌లో వస్తది. ఎల్డర్లీ పీపుల్‌లో కూడా రావచ్చు. లావు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. మేల్స్, ఫీమేల్స్ ఇద్దరికీ రావచ్చు. ఫీమేల్స్‌లో కొంచెం ఎక్కువ శాతం వస్తుంటుంది. అచ్చా! ఇది ఎలా ఉంటాయి ఫీచర్స్ అంటే, హీల్ పెయిన్ ఉంటుంది, మడిమ నొప్పి ఉంటుంది. ఫస్ట్ పాదం వేయడం డిఫికల్ట్ అనిపిస్తది. కొంచెం దూరం పోగానే కొంచెం బెటర్ అనిపిస్తది. మళ్ళీ ఒక గంట, గంటన్నర కుర్చీలో కూర్చొని ఇమ్మీడియేట్ లేయగానే మళ్ళీ పెయిన్ వస్తుంటది. హీల్ పెయిన్ అవుతుంటే మనకి పెయిన్ వస్తా ఉంటది. ఓకే. దీనికి ఏం చేయాలి అంటే, ఒకటి ముందు రాగానే డాక్టర్‌ని సంప్రదించండి. డాక్టర్ చూసి అది ప్లాంటార్ ఫెసైటిసా కాదా అని చెప్తారు. దీనికి ఏం చేయాలంటే మెత్తని చెప్పులేసుకోవాలి. ఒక 2 జతలు కొనుక్కోవాలి. ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి, ఒకటి బయట. ఓకే. మెత్తని చెప్పులేసుకోవాలి. ఈ 2 ఏంటంటే ఫిజియోథెరపీ చేసుకోవాలి. చిన్న ఫిజియోథెరపీ అంటే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్. ఓకే. మసాజ్ రోలర్స్ అని ఉంటాయి. దానిపైన పాదాన్ని పొద్దున, సాయంత్రం ఒక 5, 10 నిమిషాలు రోలర్ పైన రోల్ చేయాలి. ఓకే. బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకుంటే మంచిది. పెయిన్ కిల్లర్స్ అంటాం. చిన్న పెయిన్ కిల్లర్స్‌తో స్టార్ట్ చేస్తారు. డాక్టర్ గారు ఇస్తారు పెయిన్ కిల్లర్స్ తోటి. అప్పటికి తగ్గకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది. యూజువల్‌గా సర్జరీ అవసరం ఉండదు ప్లాంటార్ ఫెసైటిస్ వల్ల. ఓకే. వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 2 వారాలు దాటినా కూడా తగ్గడం లేదంటే డాక్టర్‌ని సంప్రదిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటి వెయిట్ రిడక్షన్,
మెత్తని చెప్పులు, ఫిజియోథెరపీ, ఫుట్ మసాజ్ రోలర్, సింపుల్ పెయిన్ కిల్లర్స్. అప్పటికి తగ్గకపోతే ఒక ఇంజెక్షన్ చేస్తాం. ఓకే. వెరీ రేర్‌గా సర్జరీ అవసరం పడుతుంది. ఇది. ఓకే. ఓకే. జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్లాంటార్ ఫెసైటిస్ నుంచి మనం గట్టెక్కవచ్చు. ఓకే. సో, ఇది మనం ప్లాంటర్ ఫెసైటిస్ గురించి మాట్లాడుకున్నాం యెస్ సార్. సార్. అలాగే ఇప్పుడు కమింగ్ టు ద జాయింట్స్ గాని, మసిల్స్ గాని అండ్ మనం బోన్ మసిల్స్ ఇది 2 చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అని జెప్పి యెస్. మాట్లాడుకున్నాం. సో, కమింగ్ టు డిఫరెంట్ థింగ్స్ అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌తో వస్తూ ఉంటారు. సో, దీనిలో లార్జర్ జాయింట్స్ ఉంటాయి. దీనిలో స్మాల్ జాయింట్స్ ఉంటాయి. కమింగ్ టు ద పెరిఫెరల్ గాని, కమింగ్ టు ద బిగ్ జాయింట్స్ సెంట్రల్ గాని. సో, ఈ జాయింట్స్‌లో ఎక్కువ మనకి పెయిన్ ఉన్నా కూడా నార్మల్‌గా ముందు మూవ్‌మెంట్ చేస్తూ ఉంటాం. యెస్. సో, ఏజ్ పెరుగుతూ కొద్దీ మూవ్‌మెంట్ తగ్గిపోతూ తగ్గుతా ఉంటాయి. ఉంటుంది. లార్జర్ జాయింట్స్‌లో ఇప్పుడు ఫెసిలిటీస్ వల్ల గాని, లేకపోతే గుడ్ ఎమ్యూనిటీస్ వల్ల మీరు చెప్పినట్టు ఫ్లాట్‌లో ఉండడం, అపార్ట్‌మెంట్ కల్చర్. యెస్. సో, డిన్నర్ చేయడం, పైకి కూర్చొని తినడం గాని. సో, ఇలాగ లార్జర్ జాయింట్స్‌లో హిప్ పెయిన్ రావడం, నీ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. దాన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయగలం? ఏం యెస్. చేస్తాం సార్? ఇది జాయింట్ పెయిన్స్ అంటాం. ఓకే. జాయింట్ పెయిన్స్ అనేది మనకి 2 రకాలుంటాయి. ఓకే. ఒకటి ఏంటంటే అరిగిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రావడం, ఓకే. లేదా వేరే ఏదైనా కారణాల వల్ల జాయింట్ పెయిన్స్ రావడం. ఓకే. బట్ మోస్ట్ కామన్ ఏమిటి అంటే వయసు పెరిగే కొద్దీ హ్మ్. జాయింట్స్ అరిగిపోవడం వల్ల నొప్పులొస్తాయి. ఓకే. ఇది ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అనేది 2 రకాలు. ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్, 2 సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? వయసు ద్వారా వచ్చేదాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏందంటే మనకి అండర్‌లైన్ లోపల ఏదైనా కాజ్ ఉంటుంది. లేకపోతే దెబ్బ తగలడం వల్లో, లేకపోతే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిసో, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనో ఇట్లా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల జాయింట్స్ అరిగిపోతాయి. ఓకే. బట్ కామన్ వచ్చేసి వయసు రీత్యా అరగడం. దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. ఓకే. ఏవి మనకి ఎక్కువ అరుగుతాయి అంటే మోకాళ్ళు ఎక్కువ అరుగుతాయి మన ఇండియన్ సెటప్స్‌లో. ఓకే. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి కింద హ్మ్. కూర్చొని లేస్తాము. ప్రతిదానికి కింద కూర్చుంటాము. ఎక్కువ మెట్లెక్కి దిగుతాము. ఎక్కువ వర్క్ చేయడం వల్ల మోకాళ్ళు మనకి ఎక్కువ అరుగుతాయి ఇండియన్ సెటప్స్‌లో, ఓకే. ఏషియన్ సెటప్స్‌లో. ప్లస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. ప్లస్ ఒబిసిటీ, సెడెంటరీ లైఫు దీనివల్ల అరిగిపోతా ఉంటాయి ప్రైమరీ ఆర్థరైటిస్. దీంట్లో ఏముంటాయి ఫీచర్సు? నొప్పి రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, కింద కూర్చొని లేయడం ఇబ్బంది కావడం, మెట్లెక్కి దిగడం ఇబ్బంది కావడం జరుగుతా ఉంటుంది. ఓకే. ఇది ప్లస్ ఇంకా పోయే కొద్దీ వాళ్ళకి లింప్ అంటాం. అంటే కుంటుతా నడుస్తా హ్మ్. ఉంటారు. హ్మ్. డిఫార్మిటీస్ అంటాం. కాళ్ళు డిఫార్మిటీస్ స్టార్ట్ వంకరపోతాయి. అవుతాయి. సివియర్ ఆర్థరైటిస్‌లో వంకరపోతాయి. అట్లా జరుగుతా ఉంటది దానికి. మనకి ఎక్కువ లోవర్ లింబ్స్ అంటే నీ జాయింట్ ఎక్కువ అరుగుతుంది. తర్వాత హిప్ జాయింట్ అరుగుతుంది. అప్పర్ లింబ్స్ అంటే షోల్డర్‌లో తర్వాత షోల్డర్ జాయింట్ కూడా అరిగే అవకాశాలుంటాయి. ఓకే. దీనికి ఎట్లా అంటే పేషెంట్స్‌కే పెయిన్ ఉంటుంది. నడవడం ఇబ్బంది పడుతా ఉంటారు. ఆళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళ పనులంటే ఏంటి? కింద కూర్చొని లేయడము, కార్‌లో కూర్చోవడం, బయటికి రావడం, ఆహ్, ట్రావెల్ చేయడం ట్రావెల్ గాని చేయడము కష్టం డిఫికల్ట్ అవుతుంది. అవుతుంది. ఎక్కువ దూరం డిఫికల్ట్. నడవలేకపోవడము, ఓకే. నడుస్తుంటే మోకాళ్ళ నొప్పులు రావడము, శబ్దాలు రావడం, క్రిపిటస్ అంటాం. శబ్దం రావడం, డిఫార్మిటీ, లింప్ ఉండడం వల్ల బ్యాలెన్స్ రాదు. స్పీడ్‌గా నడవలేరు. స్పీడ్‌గా నడవడానికి ప్రయత్నిస్తే కింద పడిపోతారు. అలా వచ్చే అవకాశాలుంటాయి. సో, ఏం జేయాలి అప్పుడు అంటే, ఇట్లా ఆర్థరైటిస్ ఎక్కువ రావడం, పెయిన్ ఎక్కువుంటే డాక్టర్‌ని కన్సల్ట్ అయితే, వాళ్ళు ముందు ఎగ్జామిన్ చేస్తారు. చేసి ఓకే. వెరీ సింపుల్ ఒక చిన్న ఎక్స్‌రే తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఎంతవరకు అరిగింది, ఏమిటనేది. దాన్ని బట్టి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. దీనిలోనే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. మోర్ ఓవర్ హ్యాండ్స్‌తో ఎక్కువ వర్క్ ఉంటది. అండ్ మోర్ ఓవర్ వాకింగ్ అండ్ యెస్. సిట్టింగ్ దానికి నీ యెస్. జాయింట్ గురించి చెప్పారు. సో, నీ జాయింట్‌కి మనం తర్వాతొద్దాం. సో, ఫస్ట్ యాస్ పర్ నాకు షోల్డర్ జాయింట్ గురించి తెలుసుకోవాలనుంది. హ్మ్. సో, షోల్డర్ జాయింట్‌లో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అండ్ మోర్ ఓవర్ డయాబెటిక్ పేషెంట్స్‌లో నేను చూడడం జరిగింది. సో, పెరియార్థరైటిస్ షోల్డర్ అన్నా గాని, లేకపోతే మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ అయిపోవడం రెస్ట్రిక్షన్ అవ్వడం. గాని, యెస్. దాని నుంచి వస్తూ ఉంటారు ఆ! సార్. అది దేనివల్ల ఎట్లా అవుతుంటది? అంటే ఏంటి సార్? మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. ఇది గూడా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ది సొసైటీ. మన దీన్నేమంటారంటే కామన్ వర్డ్ ఏంది అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఎవరు ఓకే. చూసినా గూడా ఫ్రోజన్ షోల్డర్. అమ్మ నాకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది. అవును. ఆ పేషెంట్‌కి ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అని అంటా ఉంటారు. అవును. ఆ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమిటి? ఎందుకొస్తుంది? లక్షణాలేమిటి? ట్రీట్మెంట్ ఏమిటి? అనేది చాలామంది అపోహలున్నాయి. అవును. ఫ్రోజన్ షోల్డర్ అంటే పెరియార్థరైటిస్ ఆఫ్ ది
షోల్డర్ జాయింట్. షోల్డర్ అంటే జాయింట్. ఏమిటి ఇక్కడ? షోల్డర్ జాయింట్ అంటే మొత్తం షోల్డర్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ ష్రింక్ అయిపోతాయి. కుంచించకపోవడం. ఓకే. అంటే ఏంటి? క్యాప్సుల్ అంటాము. మజిల్సు, ఈ జాయింట్ మొత్తం ఏమైతది అంటే కుంచించుకుపోతా ఉంటది షోల్డరు. కుంచించకపోవడం వల్ల మూవ్‌మెంట్స్ రావు. ఓకే. పెయిన్ ఉంటుంది. డిఫికల్ట్ ఇన్ డూయింగ్ దేర్ డైలీ యాక్టివిటీస్. ఆ! ఇది ఎవరికొస్తది అంటే ఎక్కువగా ఎవరికైనా రావచ్చు. ఏ ఎవరికైనా ఏజ్‌లో గ్రూప్ రావచ్చు. అన్నా రావచ్చు. ఓకే. యూజువల్‌గా డయాబెటిక్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్. నాన్ డయాబెటిక్స్‌లో కూడా ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. కింద పడితే రావచ్చు. ఏదైనా దెబ్బ తగలడం, ఏదైనా ప్రొసీజర్ లైక్ యాంజియోగ్రామ్ అయినా, నెక్ నెక్ ఇంజ్యూరీస్ అయినా, షోల్డర్ ఇంజ్యూరీ అయినా, పోస్ట్ ఆపరేషన్ అయినా ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. ఓకే. ఎట్లా ఉంటదంటే ఇది 3 స్టేజ్‌ల్లో ఉంటది. ఫస్ట్ స్టేజ్ బాగా పెయిన్ ఉంటుంది. మూవ్‌మెంట్స్ తగ్గిపోతాయి. ఓకే. సెకండ్ స్టేజ్‌లో పెయిన్ కొంచెం తగ్గుతుంది. మూవ్‌మెంట్స్ తగ్గిపోతాయి. ఓకే. పెయిన్ తక్కువ ఉంటుంది గానీ మూవ్‌మెంట్స్ ఇంకా స్టిఫ్ ఉంటుంది. ఓకే. థర్డ్ స్టేజ్‌లో పెయిన్ తగ్గుతుంది. మూవ్‌మెంట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళకేంటంటే షోల్డర్ పెయిన్ ఉంటుంది. దే కాంట్ మూవ్. హ్మ్. అబోవ్ ది షోల్డర్ లెవెల్ కింద వరకు బానే ఉంటది. పైనుంచి హ్మ్. అటక హ్మ్. నుంచి ఏదైనా తీసుకోవడము, దువ్వుకోవడము, ఎనక వీపు రుద్దుకోవడం, బట్టలేసుకోవడం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. చాలా పెయిన్ ఉండడం ఇబ్బందిగా ఉంటది. ఈవెన్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా దే ఫీల్ డిఫికల్ట్ అనిపిస్తది. అది ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఓకే. ఓకే. అది. సో, మీరు ఇప్పటి వరకు సర్వీస్‌లో ఇంత జర్నీలో సో, డిఫరెంట్ కండిషన్స్ మీరు చూసుంటారు. హై ట్రామా, డిఫరెంట్ హెవీ ట్రామా యాక్సిడెంట్స్ గానీ, ఇలాంటివి చూసుంటారు. సో, ఇట్స్ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యూ డూ హౌ యూ డూ అండ్ ద స్కిల్ అది ఉంటది. బట్ ఎప్పుడైనా మీకు అనిపించిందా దిస్ ఐ షుడ్ ప్రూవ్ ఇట్ ఆర్ దిస్ ఈస్ ద సర్జరీ నేనిప్పుడు చేయబోతున్నాను అండ్ యూ ఫీల్ మోర్ ఎంథూసియాస్టిక్ టు ఫేస్ యెస్. అని జెప్పేసి చాలా హ్మ్. మంచి క్వెషన్ అడిగారు. ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రతి మనిషి డిఫరెంట్‌గా ఉంటాడు. ఈవెన్ దో అనాటమీ ఈస్ సేమ్ అంటాం గానీ, హ్మ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ మిషన్. ఇప్పుడు కార్ మెకానిక్ ఉన్నాడు. అవును సార్. అతనికి క్లచ్ పోయిందంటాం. ఆయన రోజువారీ పనే అది ఉంటది. ఆయనేంటి సేమ్ పారామీటర్ ఉంటది. సేమ్ డయామీటర్ ఉంటుంది. సేమ్ నట్టు, సేమ్ బోల్టు, ఒకటే స్పానర్ వాడొచ్చు. దాన్ని తీయొచ్చు, రిపేర్ చేయగలడు. మనకి అలా కాదు. ప్రతిదీ డిఫరెంట్. ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. అనిపిస్తుంటది మనకి 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మనకి. నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆర్థోపెడిక్స్‌ని. వెన్ ఐ స్టార్టెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పటికి నాకు చూస్తే మోర్ దాన్ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రతి ఫ్రాక్చరు డిఫరెంటే. ప్రతి నీ జాయింటు డిఫరెంటే. ప్రతి నీ స్కోపు డిఫరెంట్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ ఫ్రాక్చర్ అనుకుందాం. అవును తొడ సార్. బోన్ ఫ్రాక్చర్ అయింది. ఈచ్ ఫ్రాక్చర్ ఈస్ డిఫరెంట్. ఒకరి సైజ్ పెద్దగుంటుంది, చిన్నగా ఉంటది, డయామీటర్ తక్కువుంటుంది. ఫ్రాక్చర్ ఒక చోట ముందు ప్రాక్సిమల్ అవ్వచ్చు, అంటే పై భాగంలో అవ్వచ్చు, కింది భాగంలో అవ్వచ్చు. ఎక్కడంటే అక్కడ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలుంటాయి. ప్రతి దానికి మనకి మెకానిక్ చెప్పినట్టుగా ఒక స్పానరో, ఒక వైరో అది సరిపోదిక్కడ. ఈచ్ ఈజ్ ఎ డిఫరెంట్. ప్రతి పేషెంటు, ప్రతి ఫ్రాక్చర్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ ఫ్రాక్చర్. ఛాలెంజింగ్. రొటీన్ అయినా కూడా ప్రతిదీ ఛాలెంజ్‌గానే తీసుకుంటాం. ప్రతిదీ ఎన్ అబ్సల్యూట్ కేర్ ఇస్తాం. బెస్ట్ పాసిబుల్ అవుట్‌కమ్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. ఏదో రొటీన్‌గా ఉంది కాబట్టి రొటీన్‌గా చేయడం అంటూ ఉండదు. మనకి వి ఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్. వి హావ్ ఓన్లీ వన్ ఛాన్స్ టు గెట్ ఇట్. వెరాజ్ ఇప్పుడు ఒక మెకానిక్ దగ్గర పోయారు. క్లచ్ సరిగ్గా చేయలేదంటే మళ్ళీ వస్తాడు, మళ్ళీ రీప్లేస్ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు. మనకి అలా కాదు ఇక్కడ. అవును. వి హ్యావ్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. వి గెట్ యూజువల్లీ వన్ ఛాన్సే ఉంటది. సో, మనం కేర్ తీసుకొని చేయాలి. అట్‌మోస్ట్. ప్రతి కేసు కాంప్లెక్సే ఉంటుంది. ప్రతి కేసు న్యూయే. ప్రతిదీ డిఫరెంటే ఉంటుంది. హ్మ్. ప్రతి పేషెంట్‌కి మనం అబ్సల్యూట్ కేరే ఇవ్వాలి. ప్రతి పేషెంట్‌ని జాగ్రత్తగా ట్రీట్ చేయడం, ప్రతి ఫ్రాక్చర్‌ని జాగ్రత్తగా తీసుకోవడం. ఏది లైట్ తీసుకోకూడదు. ఏది తీసుకోరు కూడా. మెడికల్ ప్రొఫెషన్‌లో ఏది తీసుకోరు. సో, మాకు ఏం చెప్తాము అంటే మాకు డిక్టమ్ ఎట్లా ఉంటదంటే మెడికల్ స్కూల్ చేరేటప్పుడు ఒక మెడికల్ వార్డ్ ఉందనుకోండి. అది ఒక పెద్ద బుక్. మెడికల్ బుక్. అవును. ఈచ్ పేషెంట్ ఈస్ ఎ చాప్టర్.
హ్మ్. ప్రతి పేషెంటే ఒక చాప్టర్ మనకి. ఒక మెడికల్ వార్డ్‌కి పోయామంటే అదొక బుక్ అనమాట. బుక్ లాగే. ఈచ్ పేషెంట్ ఒక చాప్టర్. సో, అట్లా ఉంటది మనకి. సో, మనం వి కాంట్ సే ఒక డిక్టిమ్ లాగా ఓహ్! ఇది సింపుల్ ఫ్రాక్చరు దీన్ని ఈజీగా చేసేయొచ్చు. అట్లా డెఫినిట్‌గా కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ పెల్విక్ ఫ్రాక్చరు, హిప్ ఫ్రాక్చర్, నీ ఫ్రాక్చర్, పాలిట్రామా అంటాం. పెద్ద రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అనుకోండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. అప్పుడు అది కాంప్లెక్సే. మెల్లగా ఒకటి చేసుకుంటూ ఎళ్ళాలి. బట్ ఏది కూడా లైట్ తీసుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ రొటీన్. మనం హ్మ్. చెప్పేదేంటంటే రొటీన్ కాదు ఇది. హ్మ్. యాస్ పర్ నేను చూసాను సార్ దగ్గరుండి మీ మోటివేషన్ గాని, పేషెంట్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేస్తారో, వాళ్ళ రిలేటివ్స్‌తో గాని. ఇప్పుడు దాని సివియారిటీ గాని, దాని తీవ్రత గాని మీకే తెలుస్తది. సో, కరెక్ట్. ఎంతైనా పేషెంట్‌కి వచ్చారు, యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఏమైనా సర్జరీ నార్మల్ సర్జరీకెళ్ళినా గూడా వాళ్ళకేం తెలీదు. తెలీదు. అన్‌లెస్ అండ్ అంటిల్ మీ మనం మీద చెప్తే ట్రస్ట్ తప్పితే. పెట్టి కరెక్ట్. మీరు చెప్తే గాని తెలీదు. కరెక్ట్. సో, మీరెలాగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. చేయగలుగుతారు సార్? మనకి హిపోక్రటిస్ ఓత్ అంటాం. హిపోక్రటిస్ ఓత్ మనం ఏదైనా మెడికల్ ప్రొఫెషన్‌లో చేసినప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ నాట్ టు హార్మ్ ద పేషెంట్ ఒకటి. ఓకే. మనం హార్మ్ చేయకూడదు ఒకటి. బీ బిట్ హానెస్ట్ ఉండి హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, వి హావ్ టు గివ్ ఎ రియాలిటీ పిక్చర్ టు ద పేషెంట్. ఓకే. అంటే ఏం చేస్తాం మనం క్లియర్‌గా ఆపరేషన్ కంటే ముందే పేషెంట్ ఇన్వాల్వ్‌మెంట్ చేయాలి. ఎస్పెషల్లీ వెన్ వి ఆర్ వర్కింగ్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ మనము పేషెంట్‌ని ఇన్వాల్వ్ చేయడం చాలా ముఖ్యం. ఓకే. పేషెంట్ రిలేటివ్స్, దగ్గర బంధువులు, దగ్గర రిలేటివ్స్‌ని ఇన్వాల్వ్ చేయాలి. చెప్పాలి. అమ్మ ఇది ఫ్రాక్చరు. ఇది హ్మ్. ప్రెజెంట్ కండిషన్. మనం చేయబోతున్నది ట్రీట్మెంట్ ఇది. ఆపరేషన్ చేస్తే బెనిఫిట్స్ ఇలా ఉంటాయి. ఆపరేషన్ చేయకపోతే బెనిఫిట్స్ ఇవి. ఆపరేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు. చేయకపోతే కలిగే నష్టాలు, చేయకపోతే కలిగే ప్రయోజనాలు. ఇవి 2 చేసుకొని, బేరీ చేసుకొని డాక్టరు, పేషెంట్ రిలేటివ్స్ హ్మ్. కలిసి కంబైన్డ్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్తాం. ఓకే. ఓకే. ఒకటే మాదిరి మనమే ముందుకెళ్ళి పేషెంట్ నాకు వద్దన్నా బలవంతంగా చేస్తే ఇబ్బందుల్లో పడతాం. ఓకే. అట్లని కొన్ని సివియర్ కండిషన్స్ ఉంటాయి. పేషెంటు తన యొక్క చదువు రాకపోవడము, అతనికి యొక్క అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది రిజెక్ట్ చేస్తారు. ఐ డోంట్ అవును. వాంట్ సర్జరీ అంటారు. అవును. అటువంటి వాళ్ళకి జాగ్రత్తగా కన్విన్స్ చేయడం, రిలేటివ్స్‌ని పెట్టుకోవడం, పెట్టి చెప్పడం, చేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, కొన్ని వీడియోలు చూపెట్టడం, పీతా కండిషన్స్ చూపెట్టి చేయాలి. బెస్ట్ పాసిబుల్ ఔట్‌కమ్ ఏది ఉంటుందో అది చేస్తాం. వెన్ డీలింగ్ విత్ దిస్ బిఫోరే చెప్తాం మనకి. అమ్మ ఇది ఫ్రాక్చర్ ఇది. యూజువల్‌గా దీని ఔట్‌కమ్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం బాగా సీరియస్ ఇంజ్యూరీ. దీని ఔట్‌కమ్ ఇలా ఉంటుంది. బట్ మనం చేసే ప్రయత్నం చేస్తాము. బెస్ట్ పాసిబుల్ ఔట్‌కమ్ ఇయడానికే చేస్తాము. హ్మ్. 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 డోంట్ ఎక్స్‌పెక్ట్ మిరాకిల్స్. డోంట్ గివ్ ఎనీ అన్నెసెసరీ హోప్స్ అదొకటి. అట్లనే భయపెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. హ్మ్. హ్మ్. ఇన్ రియాలిటీగా ఈ కండిషన్‌కి ఇది ఔట్‌కమ్ ఉంటుంది. ఈ కండిషన్‌కి ఇలా ఉంటుంది అని చెప్పాలి. ఓకే. ఓకే. కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అయింది. నీ జాయింట్ అంతా కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయింది. మనం రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. ఉన్నదానికంటే బెటర్‌గా ఉంటుంది గానీ 100% అంతకుముందంతా గూడా రాకపోవచ్చు. మే డెవలప్ ఆర్థరైటిస్. అట్లా కొన్ని ముందే చెప్తాం. చెప్తే దే విల్ ఆల్సో విల్ బీ ఇన్ ప్రిపేర్డ్. హ్మ్. ఏం పర్వాలేదు కంప్లీట్‌గా రికవరీ 100% రికవరీ ఉంటుంది అని గూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఫాల్స్ హోప్స్ ఇచ్చినట్టు అవుతుంది. హ్మ్. సో, రియాలిటీ పిక్చరు అది గూడా కేస్ బేస్డే, కేస్ టు కేసే. జనరల్ డిక్టిమ్ గూడా చేయలేము. ఈ కేస్‌కి ఇది, ఈ కేస్‌కి ఇదని స్పెసిఫిక్‌గా ఆ కేస్ తీసుకొనే మనం మాట్లాడతాం. బట్ వి హావ్ టు గివ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ద పేషెంట్. వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్ ఈస్ ది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ విత్ ది పేషెంట్, కమ్యూనికేషన్ విత్ ది పేషెంట్ రిలేటివ్స్ అండ్ అప్రోచబుల్ అండ్ అవైలబుల్. సపోజ్ ఇఫ్ వి హావ్ డిశ్చార్జ్డ్ హోమ్. మన దగ్గర ఏంటి సిస్టము ఈ అదర్ టీమ్ వర్క్ సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు. హ్మ్. హ్మ్. సో, మన దగ్గర పేషెంట్‌కి, డాక్టర్‌కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. అవును సార్. ఏదున్నా గూడా డైరెక్ట్‌గా మనం ఒక ఎగ్జాంపుల్ నీ రీప్లేస్‌మెంట్ చేసి డిశ్చార్జ్ చేశాం ఈరోజు. హ్మ్. 2, 3 రోజుల తర్వాత ఆయనకి సివియర్ పెయిన్ వస్తుంది. ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? రాత్రి 12, 10:30 అయితుంది. అప్పుడు ఏం చేస్తారు? హి కాల్స్ ది డాక్టర్ ఓన్లీ. డాక్టర్ డైరెక్ట్. ప్రైమరీ సర్జన్ ఓన్లీ. సో, మనం అవైలబుల్ ఉండాలి. హ్మ్. హ్మ్. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ అవైలబుల్, అప్రోచబుల్, విసుకోకుండా చెప్పడం.
ప్రాంప్ట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం చేయాల్సొస్తుంది. సో, దిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లస్ కమ్యూనికేట్ చేయాలి. మనం ఏం చేశామనేది పేషెంట్‌కి రిఫ్లెక్ట్ చేయాలి. ఆపరేషన్ చేస్తాము. ఒక కాంప్లెక్స్ కేసు 4, 5 అవర్స్ చేస్తాము. మళ్ళీ పేషెంట్‌తోనూ, పేషెంట్ రిలేటివ్‌తోనూ మనం ఏం మాట్లాడకుండా వదిలేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో, వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ అండ్ ఫాలో-అప్స్‌లో కూడా మనం చేయాలి. So, in my opinion for last 24 years is if you have a good communication skills and good interaction with the patients, if the patient involves in all aspects, suppose ఏదైనా కాంప్లికేషన్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు కూడా పేషెంట్ ఇన్వాల్వ్ చేయాలి. ఓకే. డోంట్ హైడ్ దెమ్. Don't overlook them. Just involve them. This has happened. This has happened. We are going to treat. We are going to rectify like this. దీన్ని ఈ విధంగా మాడిఫై చేస్తాము. దీన్ని ఈ విధంగా కరెక్ట్ చేస్తాము అని చెప్తే సరిపోతుంది. మోస్ట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఉంటే మెడికల్ లీగల్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ప్లస్ పేషెంట్‌కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో, మీరు ఇన్ని చెప్పుకొనొచ్చారు సార్. అవేర్‌నెస్ ఇవ్వడం గాని పేషెంట్స్‌కి. సో, ఇంత చెప్తూ ఉంటారు అందరికీ ద మార్నింగ్ Yes. టిల్ నైట్ అండ్ దాంతో పాటు హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. ద ఇమ్మీడియేట్ సర్జరీస్ గాని, ఎర్లీ మార్నింగ్ సర్జరీస్ గాని. సో, మీ పర్సనల్ లైఫ్‌లో ఎలాగా దాన్ని షెడ్యూల్ చేసుకుంటారు Ah, సార్ టేకింగ్ యువర్ మెజర్స్? yes, that's a very good thing. చాలా మటుకు ఏంటంటే దే థింక్ డాక్టర్స్ ఆర్ గాడ్స్. నో, దే ఆర్ నాట్. దే ఆర్ ఆల్సో లైక్ ఎ సేమ్ హ్యూమన్ బీయింగ్. ఆయన కూడా మామూలు మనుషులే. వాళ్ళకి కూడా జబ్బులొస్తాయి. వాళ్ళకి కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ యూ డోంట్ కేర్ యువర్ సెల్ఫ్, మనం తీసుకోకపోతే మనకు కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. హెల్త్ స్టాటిక్స్ చూస్తే ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ చూస్తే డాక్టర్ లైఫ్ స్పాన్ ఈజ్ మచ్ లోవర్ దాన్ ది యావరేజ్ పీపుల్. మామూలు యావరేజ్ పర్సన్ కంటే డాక్టర్స్ లైఫ్ తక్కువ ఉంటుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే స్ట్రెస్ఫుల్ జాబ్. స్ట్రెస్ఫుల్ జాబ్ వల్ల మనకి డాక్టర్ కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హైపర్ టెన్షన్ రావచ్చు, వస్తాయి, డయాబెటీస్ వస్తుంది, డయాబెటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్స్ కూడా. ఈ బిజీ షెడ్యూల్ ఉంది, నాకు ఇంత ఉంది అంటే కాదు. ఇట్ షుడ్ బి ఏ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఈ డాక్టర్స్ కమ్యూనిటీలోనే మాకు గో ఫర్ ఎనీ కాన్ఫరెన్సెస్, మాకు కూడా రెగ్యులర్గా స్టేట్ కాన్ఫరెన్స్, లోకల్ కాన్ఫరెన్స్, నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అవుతుంటాయి. దీంట్లో ఒక హాఫ్ డే సెషన్ పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? హౌ టు లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. ఓకే. మీరు ఏ విధంగా చూసుకోగలరు, హౌ టు లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ హెల్త్ వైజ్ అండ్ ఫైనాన్షియల్ వైజ్ అని హాఫ్ డే సెషన్స్ పెడుతున్నారు ప్రతి చోట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్. డాక్టర్స్కి మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అన్నీ తెలియదా? తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళ లైఫ్ ఎందుకు తక్కువ ఉంటుంది లైఫ్ స్పాన్? బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ వర్క్, బికాస్ దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఫర్ దెమ్ సెల్వ్స్. నార్మల్గా డాక్టర్ మేము అడ్వైజ్ చేస్తాము 30 minutes ఇన్ ఎ డే, 5 days ఇన్ ఎ వీక్ ఫిజికల్ వర్క్ చేయమంటాం. అంటే రన్నింగో, జాగింగో, వాకింగో, వెయిట్ ట్రైనింగో ఏదో ఒకటి చేయమంటాం టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. చాలామంది ఏమంటారు, మాకు టైం ఉండదండి, చాలా సర్జన్స్, బిజీ సర్జన్స్. అది కాదు, వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ సెల్ఫ్. నేను కూడా అంతే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకొని అట్లీస్ట్ స్పెండ్ యువర్ టైం ఆన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం చూసుకోవాలి. అప్పుడే మనం ఇంకో వారికి హెల్ప్ చేయగలం. తెలుగులో ఒక సామెత ఉంది, ఫస్ట్ మీరు ఒక గుప్పెడన్నం మీరు తినగలిగితే, మీకు శక్తి వస్తే ఇంకొక 10 మందికి హెల్ప్ చేయగలరు. దట్ ఈస్ ద థింగ్. మీరు మిమ్మల్ని ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత అదర్ పీపుల్ని చూడాలి. దట్ ఈస్ ఐ ఫాలో దట్ రూల్. సో ఐ విల్ స్పెండ్ మై ఓన్ టైమ్. ఐ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. సండేస్ యూజువల్గా వర్క్ చేయం అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎమర్జెన్సీ తప్పితే. బట్ రొటీన్ టైం మార్నింగ్ 9 to 9 ఉంటుంది. మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. స్పెండ్ విత్ ఫ్యామిలీ. ఐ వాంట్ టు యాడ్ అప్ సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, స్లీప్ గురించి కూడా ఒకసారి మెన్షన్ స్లీప్ చేస్తే. కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, స్లీప్ ఈజ్ ద మెయిన్ థింగ్. స్లీప్ లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి. హైపర్ టెన్షన్ వస్తుంది, స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, డయాబెటీస్ రావచ్చు,
లెస్ ఆఫ్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ఏ విధంగా చేయాలి? స్ట్రెస్ లేకపోతే స్లీప్ వస్తది. స్ట్రెస్ లేకుండా చేసుకోవాలి. యోగా, మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీ ఇవి చేసుకుంటే ప్లస్ కామ్ ఎన్విరాన్మెంట్. కంఫర్ట్ అట్ ది బెడ్, కామ్ ఎన్విరాన్మెంటు అవి ఉంటే గనుక స్లీప్. చాలామంది స్లీప్ కాన్సంట్రేట్ చెయ్యరు. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అండ్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ యూ దిస్. బట్ ఇండియాలో ఇంకా కాన్సెప్ట్ అది రాలేదు. హాలిడే బ్రేక్ అనేది. మెల్లగా వస్తుంది ఇప్పుడు. ఓకే. ప్రీవియస్‌గా వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్ ఐ నెవర్ యూజ్డ్ టు నెవర్ హర్డ్ అబౌట్ హాలిడే బ్రేకు ఏమి ఉండేది కాదు. ఓకే. ఓన్లీ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ పోవడము, అవునవును. ఏదో ఇక్కడ. మ్యారేజ్‌కి పోవడమో జరుగుతది గానీ, ఆ! ఇట్లా నేను మాల్దీవ్స్ పోతున్నాను, అండమాన్ ట్రిప్స్. పోతున్నాను ఆ! అట్లా అనేది లేదు. కాన్సెప్టే లేదు. ఆ! బట్ ఐ వెంట్ టు యూకే. యూకేలో ఏంటి? దే వర్క్ హార్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. హ్మ్. సాటర్డే, సండే దే రిలాక్స్ కంప్లీట్‌లీ. ఓకే. అండ్ దే గో రెగ్యులర్ బ్రేక్స్. ఒక 3 నెలలకో, 6 నెలలకో ఎక్కడో చోటపోతుంటారు వాళ్ళు. బ్రేక్స్‌కెళ్తారు. అంటే యూ రీచార్జ్ యువర్ సెల్ఫ్. బ్యాటరీని చార్జ్ చేసుకున్నట్టే. మనం హాలిడేస్‌కి పోతే బ్యాటరీని చార్జ్ చేసుకున్నట్టు. మన దగ్గర ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. బాగా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అందుకే మనకు హాలిడేసు, హాలిడే ప్యాకేజెసు ఇవన్నీ పెరిగాయి. దట్ దే ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, హాలిడే కాన్సెప్ట్‌కి ఒక్కటి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు హాలిడేస్ అని చెప్పేసి, ట్రిప్స్ అని చెప్పేసి యూత్ జనరేషన్ సో, చాలా వరకు ద మోటివేటింగ్ టు ఆర్ మోటివేటింగ్ అని గాదు. రైడింగ్ టు డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్ కల్చర్స్, ఆల్కహాల్ కన్జంప్షన్ గాని, ఫాస్ట్ ఫుడ్ గాని, ఓహ్! యాహ్! ఇప్పుడు 5 డేస్ చాలా జిమ్ చేయడం గాని, అవును. వర్క్ చేయడం చాలా వరకు చేస్తున్నారు. ఈ 2 డేస్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కరెక్ట్. సో, వాట్స్ ద యువర్ అడ్వైస్ సార్? మై అడ్వైస్ ఈజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. థాట్స్ ఓన్లీ ద థింగ్స్. ఆల్కహాల్ కనుక్కుందే వెస్టర్న్ పీపుల్ హ్మ్. హ్మ్. కదా! ఆల్కహాల్ ఆ! కనుక్కుంది వెస్టర్న్ పీపులే. ఆ! కాకపోతే ఏంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తాగుతారు. ఈవెన్ వుమెన్ చాలామంది. అంటే ఇప్పుడు వెస్టర్న్ సొసైటీలో 80% దే డ్రింక్. హ్మ్. బోత్ హ్మ్. హ్మ్. మేల్ అండ్ ఫీమేల్. అంటే అందరూ అబ్బాయిలు, అమ్మాయిలు గాని బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 18+ ఆ! 21+ డిపెండ్ అపాన్ ది కంట్రీస్. ఇద్దరు తాగుతారు. ప్లస్ 80% అందరూ తాగుతారు. బట్ దే డ్రింకింగ్ ఈజ్ ఎ సోషల్ డ్రింకింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సోషల్ డ్రింకింగ్. బట్ ఏంటి మన ఇండియాలో ఇప్పటికి ఇంకా ఫీమేల్స్ ఎక్కువ తాగడం లేదు. బట్ ఫీమేల్ డ్రింకింగ్ ఈజ్ గోయింగ్ అప్. కంప్లీట్‌గా మానేయమనడం కాదు. ఇట్ షుడ్ బి ఏ వితిన్ యువర్ లిమిట్స్. ఇట్స్ కాల్డ్ ఎ సోషల్ డ్రింక్ విత్ లైట్ సోషల్ డ్రింక్. అదే పనిగా తాగి లివర్ చెడిపోవడము, లేతే అన్‌సోషల్ బిహేవియర్ చేయడము. ఇవి చేస్తే గనుక బోత్ ఆయనకి నష్టము, సమాజానికి నష్టము, ఫ్యామిలీస్‌కి నష్టము. దే షుడ్ ఎడ్యుకేట్ దెమ్‌సెల్ఫ్. హ్మ్. ఇక్కడేంటంటే చిన్న వయసులో వాళ్ళు దే వాంట్ టు డ్రింక్ ఆల్కహాల్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. అవును. దే విల్ లూజ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. హ్మ్. ఎంతవరకు హ్మ్. హ్మ్. లిమిట్‌గా తాగాలో దే డోంట్ నో. దే థ్రెషోల్డ్ మిస్ అవుతారు. మిస్ అయితారు. బింజ్ డ్రింకింగ్ చేసేస్తారు. హ్మ్. హ్మ్. యాంటీ సోషల్ బిహేవియర్ చేస్తారు. అవును. క్రైమ్స్ చేస్తారు దాంట్లో. ఇవన్నీ ఎక్కువ అవుతాయి. హ్మ్. హ్మ్. ఈ డ్రింకింగ్స్‌లో. సో, అండ్ డ్రైవింగ్, బ్యాడ్ డ్రైవింగు, ఆల్కహాల్ అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ చేయడం వల్ల ఆళ్ళు ఇంజ్యూర్ అయితారు. అదర్ పర్సన్స్ ఇన్నోసెంట్ పీపుల్స్ కూడా ఇంజ్యూరీస్ అవుతాయి. సో, ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. ఆల్కహాల్ తాగొద్దని చెప్పడం లేదు. బీ వితిన్ ఎవ్రీథింగ్ యువర్ ఈస్ ఇన్ లిమిట్స్. లిమిట్స్. బీ సోషల్ డ్రింక్ అండ్ ఎంజాయ్ లైక్ ఫారినర్స్. అంతే. వాళ్ళకేంటి మీ లిమిట్స్‌లో తాగండి. ఎంతవరకు తాగాలో, ఏ వయసులో తాగాలో. హుహు. 21 ఇయర్స్ వచ్చిన తర్వాతే తాగాలి. అది కూడా తాగకపోవడం మంచిది మెడికల్ ఫీల్డ్‌లో. వి అడ్వైస్ నాట్ టు డ్రింక్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ యాస్ ఎ సోషల్ డ్రింక్. హ్మ్. వెరీ, వెరీ లెస్. హౌ స్మోకింగ్ ఎఫెక్ట్స్ ద హైడ్రేషన్ సార్? ద Yes, smoking is very, very dangerous. You should not smoke at all. ఓకే. It affects from head to toe. స్మోకింగ్ అనేవాళ్ళది హ్మ్. హెడ్ అంటే హెయిర్ నుంచి కింద చుట్టూ. టో వరకు ప్రతి పార్టు స్మోకింగ్ వల్ల దెబ్బతింటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్ అవుతది. హ్మ్. హెయిర్ ఊడిపోవడం, కంటి చూపు పోతది, ఐ పైన ఎఫెక్ట్ అవుతది. అలర్జీ వస్తది. స్మోకింగ్ వల్ల బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి. లంగ్ క్యాన్సర్ వస్తది. థ్రోట్ క్యాన్సర్ వస్తది. వెనికిడ్ లోపల వస్తాయి. ఆర్టరీస్ దెబ్బతింటాయి. హార్ట్ పైన లోడ్ పడుతుంది. బ్రెయిన్ పైన లోడ్ పడుతది. ఏదైనా దెబ్బలు తగిలితే హీల్ కాదు. బోన్ హీల్ కాదు. బోన్స్ హీల్ మెత్తబడిపోతాయి.
నెయిల్స్ దెబ్బతింటాయి, చర్మం దెబ్బతింటది, స్టెయిన్స్ అవుతాయి. ఇవన్నీ హెడ్ టు టో ప్రతి ఆర్గాను స్మోకింగ్ వల్లే డ్యామేజ్ అవుతది. ఓకే. స్మోకింగ్ షుడ్ నాట్. ఓకే. దే షుడ్ స్టాప్ స్మోకింగ్. అసలు స్మోకింగ్ అనేది చేయకూడదు. ఓకే. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. యెస్. అండ్ నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్ మోస్ట్ అవైటెడ్. ఇందాక మీరు చెప్పారు సార్, లైఫ్ వితౌట్ ఎ మూమెంట్ యెస్. ఈస్ నాట్ వర్తీ. సో, అలాగా సో, పర్టిక్యులర్ ఏజ్ పెరుగుతూ కొద్దీ మోకాలు నొప్పులతో చాలామంది నా ఫ్యామిలీలోనే అందరి ఫ్యామిలీస్‌లో గూడా ఇది సహజంగా ఇబ్బంది పడుతున్న సమస్య. పడుతున్నారు. యెస్. సో, దీనిలో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి? ఎలా కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ ఉందా? ముందే ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలా? చేసుకోవచ్చు. దీని కరెక్ట్. మీద ఏ అవగాహన లేదు. అండ్ కొంతమందికి ఫాల్స్ అజంప్షన్స్ అంటే ఆ అపోహలు గూడా కొన్ని ఉంటాయి. ఇదొస్తే ఇంక ఇంతే. సో, అవును. దీనికి ఇంకో ఏమీ లేదు అని జెప్పేసి కరెక్ట్. దాంతోనే బెడ్ రిడెన్ అయిపోవడం గూడా చాలా అవును. మంది అర్బన్ ఏరియాస్‌లో మనం చూడడం జరుగుతుంది. కరెక్ట్. సో, వాళ్ళకి మీరేం జెప్తారు సార్? అవును. ఇదేంటంటే మనం ఆర్థరైటిస్ ఇందాక మనం డిస్కస్ అవును. చేసుకున్నాం. మనకి ఇండియాలో నీ ఆర్థరైటిస్ వెరీ, వెరీ కామన్. మోకాళ్ళు అరిగిపోవడం అంటాం. అవును. మోకాళ్ళు అరిగిపోవడం వల్ల ఏం చేయాలి అంటాం. మోకాళ్ళకి తెలిసిందే వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ ఇబ్బంది పడతారు. నడవడం ఇబ్బంది పడతారు. కూర్చొని లేయడం ఇబ్బంది పడతారు. మెట్లెక్కడం, దిగడం ఇబ్బంది పడతారు. వాళ్ళకేమిటి ఏ విధంగా ముందు డాక్టర్‌ని సలహా అడిగితే వాళ్ళు చెప్తారు. చూసి ఎందుకొచ్చింది ఆర్థరైటిస్? ప్రైమరీ ఆర్థరైటిసా? సెకండరీ ఆర్థరైటిసా? ఫస్ట్ ఏంటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకు ఈ పర్సన్‌కి ఆర్థరైటిస్ వచ్చింది? వయసు ఓకే. రీత్యా వచ్చిందా? లావుగా ఉండడం వల్ల వచ్చిందా? లేతే దెబ్బ తగలడం వల్ల? ఇన్‌ఫ్లమేటరీ వల్ల? దీంతో ఐడెంటిఫై చేసి ఒక ఎక్స్‌రే తీసుకుంటే స్టేజ్ ఎంతుందో తెలిసిపోతుంది. ఓకే. నార్మల్‌గా 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అంటే కొంచెం అరగడం. స్టేజ్ 4 అంటే సివియర్‌గా అరిగిపోవడం. ఈ స్టేజ్‌ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఆర్థరైటిస్ ఉంది అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏం ఆర్థరైటిసు? ఓకే. తర్వాత ఏ స్టేజ్‌లో ఉన్నారు? దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ వి ట్రై విత్ ఎ కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్. అంటే వితౌట్ సర్జరీ లేకుండా. ఏం చేస్తాము? లావు ఉన్న వాళ్ళని బరువు తగ్గమంటాం. 2 నీ క్యాప్స్ గాని, నీ సపోర్ట్స్ ఏసుకోమంటాం. ఓకే. 3 ఫిజియోథెరపీ చేసుకోమంటాం. నీ చుట్టూ ఉన్న మజిల్స్‌ని స్ట్రెంథెనింగ్ చేయమంటాం. స్ట్రెంథెన్ చేసుకోవాలి. అండ్ నీ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అంటాం. నార్మల్‌గా నీ జాయింట్ ఎండ్ ఉన్నదాన్ని కార్టిలేజ్ అంటాం. ఓకే. అది కార్టిలేజ్ అరిగిపోతా ఉంటుంది. కార్టిలేజ్‌కి రక్త ప్రసరణ ఉండదు నార్మల్‌గా. హ్మ్. దానికి హ్మ్. మరి నరిష్మెంట్ ఎట్లా ఆహారం ఎలా అంటే నీ జాయింట్‌లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ నుంచి అది ఆహారం తీసుకుంటా ఉంటది. సో, మనం ఎప్పుడైతే నీని మూవ్ చేస్తా ఉన్నామో ఆ కార్టిలేజ్‌కి గూడా ఆహారం ఓకే. ఎక్కువగా అందుతూ ఉంటుంది. ఓకే. సో, ఓకే. నీ మూవ్‌మెంట్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఫిజియోథెరపీలో ఏం కాన్సంట్రేట్ చేయమని చెప్తాము అంటే మూవ్‌మెంట్స్ ఒకటి, చుట్టూ ఉన్న మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. కారుంది. అవును సార్. కారుకి సరైనటువంటి గాలి లేదనుకుందాం. హ్మ్. హ్మ్. ఏమవుతుంది? మీకు మైలేజ్ తక్కువొస్తది. అవును. ప్లస్ హ్మ్. కారు తొందరగా డ్యామేజ్ అయితది. సేమ్ లైక్ థట్. నీ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ అంటే ఫ్రంట్ ఉన్న క్వాడ్రిసెప్స్, బ్యాక్ ఉన్న హామ్‌స్ట్రింగ్స్ హామ్‌స్ట్రింగ్స్. ఈ మజిల్స్‌ని బాగా స్ట్రెంథెనింగ్ చేసి పెట్టామనుకోండి. నీ జాయింట్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అంటే హ్మ్. హ్మ్. గాలి బాగున్నటువంటి కార్‌లో ఏ విధంగా ప్రొటెక్ట్ ఉంటుందో గుడ్ మజిల్ స్ట్రెంత్ ఉన్న నీ జాయింట్ విల్ ప్రొటెక్ట్. ఓకే. ఓకే. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నీ మజిల్స్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్. ఎందుకంటే ఆహారం ఎక్కువ అందుతూ ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని బరువు తగ్గమని చెప్తాం. సింపుల్ పెయిన్ కిల్లర్సే వాడమని చెప్తాం. ఎక్కువ కాంప్లెక్స్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫిజియోథెరపీ, నీ క్యాప్స్ ఏసుకొని యాక్టివిటీ మోడిఫికేషన్ అంటాం. చాలామంది ఓకే. ఇండియన్ టాయిలెట్ కింద కూర్చొని లేయడం, మెట్లెక్కి దిగడం అవి కొంచెం తగ్గిమని చెప్తాం. తగ్గించి. తగ్గిస్తే అరుగుదలని కొంచెం వరకు ఆపొచ్చు. ఓకే. ఇక ఓకే. థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి కండిషన్స్ ఉంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని కంట్రోల్ చేసుకోమని చెప్తాం. ఓకే. చేసుకుంటే ఏమైతదంటే ఈ ఆర్థరైటిస్‌ని కొంతవరకు మనం పోస్ట్‌పోన్ చేయవచ్చు. హ్మ్. హ్మ్. కంప్లీట్‌గా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ మెడికేషన్ లేదు. ఈ మెడికేషన్ యేసుకుంటే మీ మోకాళ్ళు అరగకుండా ఉంటుందని, హ్మ్. లేతే ఈ మెడిసిన్ యేసుకుంటే మోకాళ్ళు మళ్ళీ బ్యాక్ నార్మల్ అనేది లేదు. లేదు. తర్వాత డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్టేజ్‌లో ఉన్నారు, ఏమన్నా సర్జరీ అవసరం అవుతదా? లేదా? అని చెప్తారు. ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గూడా ఇంకా పెయిన్ వస్తుంది మనకంటే, అప్పుడు డాక్టరు చూసి ఏ సర్జరీ అవసరం పడుతుందో మీకు ఆ సర్జరీ అడ్వైస్ చేస్తాడు. ఓకే. ఓకే. నీ రిప్లేస్‌మెంట్ అంటే నీ రిప్లేస్‌మెంటు, పార్షియల్ నీ రిప్లేస్‌మెంట్ అంటే పార్షియలు, కరెక్టివ్ ఆస్టాటమ్ అంటే స్ట్రెయిట్ చేయడం అవి చేస్తారు. డిపెండ్ అపాన్ యువర్ ఏజ్ ఎంతవరకు కరిగిన దాన్ని బట్టి, సింప్టమ్స్ బట్టి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్ విల్ గైడ్. మనకి గైడ్ ఓకే. చేయగలడు. ఓకే.
సో, ఇప్పుడు సర్జరీకి ఒకవేళ ఎళ్తే పేషెంట్ ఎంత పీరియడ్‌కి వాళ్ళు రెడీ అవ్వాలి సార్? అంటే పోస్ట్ ఆపరేటివ్‌గా రికవరీ అవ్వడానికి. యెస్. సో, వాళ్ళకి అది యూజువల్‌గా ఏంటంటే నీ రీప్లేస్‌మెంట్‌కి మనం ఏం చెప్తామంటే 4-6 వీక్స్‌లో మీరు బ్యాక్ టు నార్మల్ ఎళ్ళిపోతారు అంటాం. ఓకే. 4-6 ఓకే. వీక్స్. ఓకే. డిపెండ్ అపాన్ దేర్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ మ్యాన్ 50 ఇయర్ ఓల్డ్ విత్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ వి కెన్ సే కాన్ఫిడెంట్‌లీ 2-3 వీక్స్‌కి ఆయన బ్యాక్ టు ల్యాప్‌టాప్ వర్క్‌కి ఎళ్ళిపోవచ్చు అని హ్మ్. చెప్తాం. హ్మ్. అదే కొంచెం ఫిజికల్ వర్క్ చేస్తున్నారనుకోండి. ఏదో మనకి కంపెనీలో పని చేస్తున్నాడు. కార్టూన్స్ మోసేదో ఏదైనా ఫిజికల్ జాబ్ అనుకోండి. వి సే 6 వీక్స్. హుహు. 6 వారాలు పడుతుందని చెప్తాం. రఫ్‌గా అరౌండ్ 4-6 వీక్స్ ఇట్ టేక్స్ టు రికవర్ ఫ్రమ్ దేర్ నీ రీప్లేస్‌మెంట్ అండ్ బ్యాక్ టు దేర్ వర్క్ ఈస్ 4-2. బట్ లక్కీగా ఏంటి అంటే నీ రీప్లేస్‌మెంట్స్ అనేది కోహార్ట్ అంటే ఏ పేషెంట్స్ చూస్తే ఎక్కువగా సీనియర్స్ చేస్తాం. నాట్ యంగ్ పేషెంట్స్ కాదు. అవును. అవును 60, సార్. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి. యూజువల్‌గా దే ఆర్ ఇన్ ఎ రిటైర్డ్ స్టేజ్‌లో ఉంటారు. హ్మ్. కాబట్టి హ్మ్. పెద్దగా ఉండదు. బట్ హ్మ్. హ్మ్. వారి పనులు వారు ఎప్పుడు చేసుకోవచ్చు అని అడగొచ్చు క్వెషన్. అవును. అవును. దే కెన్ డూ ది బ్యూటీ ఆఫ్ నీ రీప్లేస్‌మెంట్ ఈస్ ఫ్రమ్ డే 2 దే కెన్ గో టు దేర్ టాయిలెటింగ్ థింగ్స్, రొటీన్ వర్క్స్, డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళడము, టాయిలెట్‌లోకెళ్ళిపోవడం అన్నీ చేయగలరు. హ్మ్. ఏది హ్మ్. వాకర్‌తోనే ఇమ్మీడియేట్‌గా. ఓకే. అవును సార్. సో, దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ నీ రీప్లేస్‌మెంట్. దే కెన్ పుట్ ఫుల్ వెయిట్ బేరింగ్ ఆన్ థాట్. అవును. సో, కాబట్టి పెద్దగా ఉండదు. ఓకే. బయటికి షాపింగ్‌కెప్పుడెళ్తాను నేను ఎప్పుడు అది ఇది అంటే 4-6 వారాల వరకు దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓకే. అయ్ ఇది కరెక్టో కాదో నాకు తెలియదు సార్. యాస్ లైక్ కోవిడ్ వచ్చిన తర్వాత సో మెనీ పీపుల్ హావ్ సఫర్డ్ విత్ హిప్ పెయిన్స్. ఆ! సో అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ కరెక్ట్. అని చెప్పేసి కెన్ వి లింక్ విత్ థట్? సో నో, నో. స్టడీస్ ఏమయ్యాయి సార్? దట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే. ఏవియన్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత చాలా చూస్తున్నాం మనం. హ్మ్. చాలా హిప్ పేషెంట్స్. అవును. నార్మల్‌గా ఏవియన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే కొత్తగా వచ్చింది కాదు. ఏవియన్ అవును. హిప్ ఈజ్ ఎప్పటినుంచో ఉంది. ఏవియన్ హిప్ అంటే ఏంటి? హిప్ జాయింట్‌కి రక్త ప్రసరణ ఆగిపోయింది. ఆగిపోతుంది. అది నార్మల్‌గా ఎందుకొచ్చేది అంతకుముందంటే స్టెరాయిడ్ యూజ్ వల్ల, హ్మ్. ఆల్కహాల్ వల్ల, రేడియేషను, ట్రామా ఇంజ్యూరీ వల్ల వచ్చేది. ఓకే. కానీ ఈ రీసెంట్‌గా అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి హ్మ్. కోవిడ్ వచ్చి స్టెరాయిడ్ వాడిన వాళ్ళకి, ఓకే. ఓకే. కోవిడ్ వచ్చి వితౌట్ స్టెరాయిడ్ వాడిన వాళ్ళకి, అసలు ఓకే. కోవిడ్ రాని వాళ్ళకి గూడా వి ఆర్ సీయింగ్ దిస్ ఈవెన్ వస్తా ఉంది. చూసాం. ఓకే. ఎక్కువ ఇన్సిడెంట్స్ చూస్తా ఉన్నాం. యంగ్ పీపుల్‌లో ఎక్కువొస్తుంది. యంగ్ వాళ్ళకేంటి పీపుల్. హిప్ జాయింట్ పెయిన్‌తో వస్తున్నారు. గ్రాయిన్ హ్మ్. పెయిన్సు, హ్మ్. హ్మ్. డిఫికల్టీ ఇన్ మూవింగ్, కింద కూర్చొని లేయడం ఇబ్బందిగా అనిపిస్తా ఉంది. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఫస్ట్ ఎక్స్‌రే మూవ్‌మెంట్స్ చూస్తే పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ రొటేషన్స్ అంటాం. ఇట్లా ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం. అవి ఉన్న వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. ఇది అంతకుముందు ఓన్లీ ఆల్కహాలు, స్టెరాయిడు స్టెరాయిడ్స్ తీసుకున్నారు. వాళ్ళకే వచ్చేవి. హ్మ్. హ్మ్. బట్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చినోళ్ళకొస్తుంది, స్టెరాయిడ్ తీసుకున్నోళ్ళకొస్తుంది, స్టెరాయిడ్ తీసుకోని వాళ్ళకొస్తుంది, హ్మ్. సింప్టమాటిక్ కోవిడ్ లేని వాళ్ళకి గూడా వస్తుంది. ఓకే. ఓకే. సో, మేబీ కోవిడ్ వల్ల రక్తనాళాలు దెబ్బతినడం, రక్త ప్రసరణ తగ్గడం జరుగుతా ఉంది. ఓకే. ఏది ఈ కోవిడ్‌లో. ఈ హిప్ ఏవియన్ అంట. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్. ఓకే. సో, ఇప్పుడు ఎక్కువ చూస్తా ఉన్నాం దాంట్లో. హుహు. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు బోన్ సంబంధించి గాని, మసిల్ సంబంధించి గాని మనం మాట్లాడుకున్నాం సార్. సో, నా ఏజ్ వాళ్ళు సమ్ యంగ్ పీపుల్ లైక్ 25-35 ఏజ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అంతగా చేయకుండా కూడా కొంతమంది సడెన్‌గా అడ్వెంచరస్ ట్రిప్‌కెళ్ళడం హ్మ్. గాని, ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఇష్టమైన రిక్రియేషన్‌లో షటిల్ ఆడడం గాని, క్రికెట్ ఆడడం. సో, వీళ్ళన్నిట్లో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒకేసారి ఎళ్ళడము, ఇంజ్యూరీస్ అవ్వడం. కరెక్ట్. కమింగ్ విత్ లిగమెంట్ ఇంజ్యూరీస్. సో, వాళ్ళు ఎటువంటి యెస్. చర్యలు తీసుకోవాలి సార్? యూజువల్‌గా ఏమైతదంటే సడెన్‌గా వాళ్ళేమనుకుంటారు, ఎవరో పేపర్‌లో చూడడమో, ఏదో వీడియో చూసి హ్మ్. దే విల్ గెట్ మోటివేటెడ్ సడెన్‌లీ. ఓహ్! అవును. ఐ వాంట్ టు రెడ్యూస్ మై వెయిట్. హ్మ్. ఐ వాంట్ టు బికమ్ యాక్టివ్. హ్మ్. ఐ వాంట్ టు రెడ్యూస్ మై హైపర్‌టెన్షన్. ఐ వాంట్ టు రెడ్యూస్ మై షుగర్ లెవెల్స్. ఏదో అనుకోని ఏదో హీరోయిక్‌గా ఒకటేసారి సడెన్‌గా స్టార్ట్ చేసేస్తారు. ఆ! ఆ! ఐ వాంట్ టు రన్. ఐ వాంట్ టు జాగ్. ఐ వాంట్ టు గో ఫర్ ట్రెక్కింగ్. ఐ వాంట్ టు బ్యాడ్మింటన్ ఫర్ 2 అవర్స్ లైక్ థట్. హ్మ్. వాళ్ళేమంటారు సడెన్‌గా ఎళ్తారు. ఎళ్లి దే విల్ ప్రోన్ ఫర్ ఇంజ్యూరీస్. హ్మ్. ఎందుకు మన బాడీ ఈస్ నాట్ అక్లమటైజింగ్ దానికి లేదు. సో, సడెన్‌గా యాక్టివిటీస్ చేసేసరికి దే విల్ మోర్ ప్రోన్ ఫర్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌కెళ్ళిపోతారు. హ్మ్. 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 స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ ఏవైనా కావచ్చు. షోల్డర్ ఇంజ్యూరీస్, కఫ్ ఇంజ్యూరీస్ కావచ్చు, నీ లిగమెంట్ ఇంజ్యూరీ కావచ్చు, యాంకిల్ స్ప్రెయిన్స్ అయితే యాంకిల్ లిగమెంట్ ఇంజ్యూరీ అవుతది. బ్యాక్ పెయిన్స్ వస్తాయి. బ్యాక్ స్ప్రెయిన్ అవుతది. డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ వస్తాయి.
ఇవి ఎందుకు వస్తాయి అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. హ్మ్. వాట్ దే థింక్ సడన్‌లీ దే గో ఇంటు దట్ స్పోర్ట్స్ హ్మ్. ఆర్ రన్నింగ్, జాగింగ్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ తెలియని విషయాలు డైరెక్ట్‌గా ఎళ్ళిపోవడంతో ఇంజ్యూరీస్ అవుతాయి. దే కమ్స్ అండర్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్. దీనికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. హ్మ్. ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ థాట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాడ్మింటన్ ఆడతాం. చాలామంది ఎక్కువ బ్యాడ్మింటన్ ఆడతారు. ఇది వన్ ఆఫ్ ది గుడ్ స్పోర్ట్స్ ఫర్ రిలాక్సింగ్. దానికి ఏం చేయాలి మనము? వాట్ ఈస్ యువర్ లెవెల్, కరెంట్ లెవెల్? హ్మ్. మనం హ్మ్. ప్రిపేర్ అయి ఉన్నామా లేదా? హ్మ్. దానికి ఏం చేయాలి? ఫస్ట్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్, ప్రాపర్ షూసు, ప్రాపర్ ఓకే. ఓకే. వేరు, ప్రాపర్ స్పోర్ట్స్ వేరు ఇవి తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఆడుతున్నారు? ప్రాపర్ కోర్ట్‌లో ఆడాలి. ఎక్కడో గ్రౌండ్ అన్‌ఈవెన్ హ్మ్. గ్రౌండ్స్‌లో హ్మ్. కింద పడే హ్మ్. అవకాశాలు హ్మ్. ఉంటాయి. వార్మ్ అప్ యువర్ సెల్ఫ్. వార్మ్ హ్మ్. అప్ అంటే ఏంటి? సడెన్‌గా ఏం వాడని సడెన్‌గా మూవ్‌మెంట్ చేస్తే హ్మ్. మజిల్ టైర్స్ అవ్వడం, లిగమెంట్ టైర్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో, వార్మ్ అప్ యువర్ సెల్ఫ్. స్లోగా వార్మ్ చేయడం. వార్మ్ అప్, స్ట్రెచింగు ఇవి చేసుకొని దెన్ గో ఫర్ ఏ స్పోర్ట్ విత్ బిగినింగ్ లెవెల్స్‌లో ఎళ్తూ ఉండాలి. హ్మ్. హ్మ్. స్లోగా వెళ్తే యూ ప్రివెంట్ దట్ స్పోర్ట్స్ ఇంజరీస్. అండ్ యూ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్. యూ రిక్వైర్డ్ ప్రాపర్ కోచ్. హ్మ్. యూ రిక్వైర్డ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ లైక్ స్పోర్ట్సు దానికి తగ్గటువంటి స్పోర్ట్స్ వేర్ తీసుకోవాలి. హ్మ్. యూ షుడ్ నో యువర్ లిమిటేషన్స్. మన లిమిటేషన్స్ ఏంది చూసుకోవాలి. హ్మ్. స్లోలీ స్ట్రెచ్ అయ్యి, స్లోలీ ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీ, యువర్ కెపాసిటీ, యువర్ వర్కబిలిటీ. అండ్ ప్లస్ స్పోర్ట్స్ ఆడిన తర్వాత దెన్ కూల్ డౌన్ చేసుకోవాలి బాడీని. అప్పుడే మనకి ఇంజ్యూరీస్ నుంచి కాపాడుకోగలం. సో, యాస్ లైక్ మీరు మీలాగా ఎంతో ఎంతూసియాస్టిక్‌గా, ఎంతో ఫోకస్డ్‌గా చాలామంది యాస్పైరింగ్ ఇన్ ద ఎర్లీ ప్రాక్టీస్ పీరియడ్‌లో ఉండుంటారు సార్. చాలామంది యాస్పైరింగ్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ డాక్టర్స్. సో, వాళ్ళకి ఏమి చెప్తారు సార్ మీరు? ఆహ్, చెప్పడం ఏముంది? యెస్ సార్. అంటే ఏం లేదు. ఇఫ్ యూ గివ్ ఎ పేషెంట్ కేర్ యెస్. దట్స్ ఎనఫ్. ఓకే. యాస్ యూ పేషెంట్ ఆల్రెడీ సెడ్ కమ్యూనికేషన్ యెస్. గాని, పేషెంట్‌తో కమ్యూనికేషన్. బిల్డప్ చేయడం సో, గాని. ఈచ్ పేషెంట్ వి షుడ్ ట్రీట్ specifically, spend time with the patient, యెస్. explain to them. You should know your limitations. హ్మ్. డాక్టర్ లిమిటేషన్స్ కూడా తెలుసుకోవాలి. హ్మ్. హ్మ్. కాంప్లెక్స్ కేసు మనం ట్రీట్ చేయకపోతే యూ హ్యావ్ టు రెఫర్ టు ద అదర్ సర్జన్స్. దట్ ఈస్ ద వన్ థింగ్. ఎథిక్స్. ఎథిక్స్. బీ హానెస్ట్ విత్ ద పేషెంట్. ఓకే. పేషెంట్ ఇన్వాల్వ్‌మెంట్, కమ్యూనికేషన్, రెస్పెక్ట్ ద పేషెంట్, హ్మ్. హ్మ్. స్పెండ్ టైమ్, హ్మ్. ఎగ్జామినేషన్ అండ్ ఇవి చేసుకుంటూ పోతుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. బికాస్ మనం ఏమనుకుంటాం, యూ మే బీ సీన్ 50 పేషెంట్‌లు చూడొచ్చు. కొంతమంది బిజీ ప్రాక్టీషనర్స్ 100 పేషెంట్స్ చూడవచ్చు. హ్మ్. బట్ నీకు 100 పేషెంట్స్. బట్ అవతలున్న పేషెంట్‌కి సింగిల్ ఎపిసోడే అది. హ్మ్. 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 నువ్వు ఎన్నో నీ నిజంగా గ్రేట్ రిప్లేస్‌మెంట్ పాయింట్. చేసుండొచ్చు. బట్ ఆ! ఆ పేషెంట్‌కి ఆయనకి ఒక్కటే నీ రిప్లేస్‌మెంట్. అవును. అవును. షోల్డర్ పెయిన్‌తో వస్తాడు. నువ్వు ఫ్రోజన్ షోల్డర్స్ 100 ఫ్రోజన్ షోల్డర్స్ మనం ట్రీట్ చేయొచ్చు. బట్ ఆ పేషెంట్‌కి ఒకటేసారి. హ్మ్. సో, అందుకనే మనం ఎప్పుడన్నా సరే కన్సల్టేషన్ రూమ్‌లో కూర్చొని, నేను కన్సల్టేషన్ ఇటు సైడు, పేషెంట్ అటు సైడ్ కూర్చున్నప్పుడు, వీ హావ్ టు స్విచ్ ఇట్ ఆఫ్. ఒక్కసారి అటువైపు కూడా తిరిగి చూసుకోవాలి. పర్స్పెక్టివ్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతో సర్జరీ చేసొచ్చింటాం పైనుంచి. ఓ పేషెంట్ వస్తాడు. యాంగ్షియస్‌గా ఉంటాడు. సార్ సార్ ఇదేసుకోమంటావా? అదేసుకోమంటావా? ఏం చేయమంటారు సార్? ఇట్ మే బి ఫ్రస్ట్రేటింగ్ అండ్ ఇరిటేటింగ్ టు యూ. బట్ ఇఫ్ యూ స్విచ్ ఆన్ ఫ్రమ్ దట్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేషెంట్ అడిగేది కరెక్టే. ఆయనకి హ్మ్. సివియర్ పెయిన్ వస్తుంది. హ్మ్. హ్మ్. అండ్ నేను నడవలేకపోతున్నాను. అవును. అవును. నాకు బ్యాక్ పెయిన్ పట్టింది. అసలు నిలవలేకపోతున్నాను. అవును. సరే ఈ టాబ్లెట్ ఏసుకోవచ్చా? పొద్దునేసుకోవాలా? రాత్రేసుకోవాలా? మధ్యాహ్నం ఏసుకోవాలా? హ్మ్. తిన్నాక ఏసుకోవాలా? తినకముందు ఏసుకోవాలా? ఇట్ మే బి సిల్లీగా అనిపించొచ్చు. కానీ దే ఆర్ అవును. మోర్ ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటాసిడ్స్ వోంట్ వర్క్. హ్మ్. పోస్ట్ డిన్నర్ ఏసుకుంటే పెద్ద వర్క్ అవ్వవు. ఫాస్టింగ్ స్టేటస్‌లో ఏసుకోవాలి. కొన్ని హ్మ్. టాబ్లెట్స్ హ్మ్. హ్మ్. ఫాస్టింగ్‌లో, కొన్ని టాబ్లెట్స్ 2 కలిపి ఏసుకోకూడదు. కొన్ని టాబ్లెట్స్ అట్లా. దే హ్మ్. ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, ఓకే. బికాస్ యూ హావ్ టు థింక్ ఫ్రమ్ దట్ సైడ్ పేషెంట్ వైపు నుంచి. ఎందుకు పేషెంట్ ఈస్ ఎ సింగిల్ ఎపిసోడ్ మనకి మల్టిపుల్ ఎపిసోడ్స్ అయితాయి. హ్మ్. సో, ఆ విధంగా స్విచ్ ఆఫ్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ అనిపిస్తది. అండ్ లెట్స్ వైండ్ అప్ సార్ విత్ ద లాస్ట్ క్వెషన్. చాలా మంది పేషెంట్స్ విత్ దేర్ ఓన్ థింకింగ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ గాని, గూగుల్‌లో గాని యెస్. సో, బేసిక్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం గాని యెస్. వన్ థింగ్. అండ్ ద ఇప్పుడే సడెన్‌గా జిమ్‌కెళ్ళడం గాని, ఇలా చేయడం ఒకేసారి. సో, వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం గాని, కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకుంటారు సార్. వితౌట్ ద ప్రాపర్ నాలెడ్జ్ గాని యెస్. రీచ్ ఔట్ అవ్వకుండా. సో, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది అదే చెప్పాను నేను. హ్మ్. వెస్టర్న్ సిస్టమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ హియర్.
ఓకే. దేర్ షుడ్ బి వన్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఫర్ పీపుల్. హ్మ్. ఒక ఏరియాకి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఏదో గవర్నమెంట్ అపాయింట్ చేయడము, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అపాయింట్ చేయాలి. పేషెంట్ షుడ్ బి అటాచ్డ్ టు దట్ ఫ్యామిలీ ఫిజిషియన్. హ్మ్. హ్మ్. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఆయన ఎళ్లి ఫ్యామిలీ ఫిజిషియన్ అడ్వైస్ తీసుకోవాలి. హ్మ్. సపోజ్ ఐ వాంట్ టు స్టార్ట్ సమ్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఇట్ ఈస్ డేంజరస్. సమ్ సీకేడీ పేషెంట్స్ ఉన్నారు. హ్మ్. 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 వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటే ఇంకా ప్రాబ్లమ్ అయితది. క్రియాటిన్ ఇంకా పెరుగుతది. ఓకే. కొన్ని కమర్షియల్ వేరే ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్. దాంట్లో స్టెరాయిడ్స్, అనాబోలిక్ స్టెరాయిడ్స్ కలుపుతారు. హ్మ్. దానివల్ల మీకు ఇమ్మీడియేట్ రిజల్ట్స్ వస్తది. బల్క్ వస్తది. ఆ! బట్ లాంగ్ టర్మ్ డిఫెక్ట్స్ వస్తాయి. మజిల్ టేర్స్ అవుతాయి. టెండన్ టేర్స్ అవుతాయి. టెండన్ రప్చర్స్ అవుతాయి. ఓకే. అవి చాలా డేంజరస్. ఓకే. ఓకే. అట్లా ప్రోటీన్ సప్లిమెంట్స్. ఓకే. కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్షియం తీసుకుంటే ఇంక్రీజ్ దిస్ స్టోన్స్ పెరిగే అవకాశాలుంటాయి. ఓకే. ఓకే. సో, ఏది తీసుకున్నా కూడా హ్మ్. కన్సల్ట్ అయ్యే డాక్టర్‌ని చేస్తే మంచిది. మరి ప్రతిదీ ఎవరిని కన్సల్ట్ కావాలి? ఏ స్పెషాలిటీ కావాలి అంటారు. వచ్చి న్యూరో సర్జన్ అడుగుతారా? సార్ నేను బీ కాంప్లెక్స్ చేసుకోవచ్చా? అని న్యూరో సర్జన్ అడగలేరు కదా! ఆ! సో, దానికి మనం గూడా ఫ్యామిలీ ఫిజిషియన్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఒక ఏరియాకి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ ఈస్ అవైలబుల్. ఎయిదర్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్. హ్మ్. హ్మ్. డెడికేటెడ్ ఈ ఏరియాకి ఇతనున్నాడు. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ ప్రైవేట్ అప్రూవ్డ్ ఫ్యామిలీ ఫిజిషియన్. దే షుడ్ హ్యావ్ ద పేషెంట్ షుడ్ హ్యావ్ దట్ ఫ్యామిలీ ఫిజిషియన్. ఓకే. ఓకే. గవర్నమెంట్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. హ్మ్. ఒక డాక్టర్ దగ్గర స్పెషాలిటీ డాక్టర్ దగ్గర పోవాలి అంటే హ్మ్. ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ది ఫ్యామిలీ ఫిజిషియన్ అన్లెస్ ఎమర్జెన్సీ తప్పితే. వస్తే గనక సిస్టమ్ కొంచెం బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇటువంటి ఎర్రర్స్ లేకుండా పోతాయి. ఓకే. ఫ్యామిలీ ఫిజిషియన్ విల్ గైడ్. యెస్. యెస్. లిమిటెడ్ ఒక 1000 మందికి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్. మనకిప్పుడు ఇండియాలో చాలామంది డాక్టర్స్ వచ్చారు. హ్మ్. ఫ్యామిలీ ఫిజిషియన్ కోర్స్ ఎంకరేజ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ అవుతది. ఓకే. ప్రైమరీ ప్రివెన్షన్ పైన బాగా ఫోకస్ పెట్టొచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్‌టెన్షన్ ఉంది. ఫస్ట్ డాక్టర్ దగ్గరికొస్తాడు. హ్మ్. ఏదో రొటీన్ చెకప్‌లో హైపర్‌టెన్షన్ దొరుకుతది. అప్పుడేం చేస్తాడు డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ పెడతాడు. అమ్మ ఇది వాడుకోండి. నెల నెల రావాలో మరి రెగ్యులర్ చెకప్ చేసుకోండి అంటాం. హ్మ్. అతను వాడతాడు తర్వాత మళ్ళీ రాడు. హ్మ్. 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 అది ఆ డ్రగ్ పనిచేస్తుందా? లేదా? బీపీ తగ్గిస్తుందా? తగ్గిస్తుందా? పెంచుతుందా? ఎటు తెలీదు. మళ్ళీ ఓకే. ఆయన ఎప్పుడో స్ట్రోక్ అవ్వడమో, హార్ట్ అటాక్ అవ్వడమో ల్యాండ్ అవుతారు. అదే ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నాడనుకోండి రెగ్యులర్‌గా వాచ్ చేస్తా ఉంటాడు. వాళ్ళని డేటాబేస్ తీసుకుంటా ఉంటారు. అది తీసుకుంటే ఉంది. మన దగ్గర గూడా ఉంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అని ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ బై గవర్నమెంట్. అది ఇంప్లిమెంట్ అయ్యి రూరల్ ఏరియాస్‌లోను, అర్బన్ ఏరియాస్‌లో ఉంటే గనక చాలా బావుంటది. అంటే కన్సల్టేషన్‌తో పాటు ఫాలో అప్ కూడా అంతే ఫాలో అప్ ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్. చెప్తున్నారు సార్. ఒక ఆ! ఏరియాలో ఉన్న పేషెంట్స్ అదే ఉంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవుతది. ఒక హ్మ్. పేషెంట్ విల్ ద డాక్టర్ విల్ ఫాలో అప్ హ్మ్. 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 చేయగలడు. ఆ సిస్టమ్ డెవలప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హైపర్‌టెన్షన్ ఉన్నాడు. హ్మ్. 3 మంత్స్ ఫాలో అప్ రావాలి. ఇట్ విల్ గో అలర్ట్. ఫ్యామిలీ ఫిజిషియన్ విల్ సెండ్ అన్ అలర్ట్ బై ఎయిదర్ ఈమెయిల్, వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ ఎళ్ళిపోతది. సో దట్ వి కెన్ ఫాలో అప్, వి కెన్ ట్రాక్ ఇట్. ఆ సిస్టమ్ డెవలప్ అయ్యి ఉంటే గనక అన్నీ ఇటువంటి ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ గానీ, బి కాంప్లెక్స్‌లు, కాల్షియమ్సు, ఈ స్పోర్ట్స్ ఇంజురీసు, అదర్ ఇంజురీస్‌ని అన్నిటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రైమరీ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ థాట్ సార్. నేను అనుకున్నది కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ నాట్ కండిషన్సే కాకుండా ఒక పేషెంట్ అప్రోచ్ ఎలా ఉండాలి. యెస్. సో, ద బ్యూటిఫుల్ వేగా మీరు ఒక ప్రొసీడ్యూర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, నాకు కూడా చాలా ఎన్‌లైటెన్‌గా యెస్. అనిపించింది సార్. సో, యూ హావ్ బీన్ అటెండింగ్ సో మెనీ కాన్ఫరెన్సెస్, వర్క్‌షాప్స్. సో, దీనివల్ల ఆ అవగాహన, ఎక్స్‌పీరియన్స్ ఐ కెన్ గెట్ ఇట్. గెట్ ఫ్రమ్ దట్ ఫ్రమ్ యువర్ వర్డ్స్ సార్. సో, ఐ వాంట్ టు అడ్రెస్ ద పేషెంట్స్ ఆర్ ద ఆడియన్స్ ఆల్సో. To whoever is in needful or to consult a orthopedic surgeon, you can definitely visit Dr. Jagan Mohan Reddy, who is available as a senior consultant orthopedic surgeon at Care Hospital, High Tech City. సో, ఇది విన్న తర్వాత వాళ్ళకొక ట్రస్ట్ వచ్చుంటది. అండ్ నాట్ యాస్ లైక్ వి ఆర్ డూయింగ్ బిల్డింగ్ అ ట్రస్ట్. ఇట్స్ అబౌట్ ద పేషెంట్స్ థింగ్ ఆర్ పేషెంట్స్ పర్స్పెక్టివ్. దే కెన్ యెస్. రీచ్ ఔట్ ఎనీవేర్ దే వాంట్. అండ్ దే హావ్ టు బిల్డ్ ద ట్రస్ట్ బిట్వీన్ ద యెస్. కమ్యూనికేషన్. యెస్. అది డెఫినెట్‌లీ. అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు తెలిసేలా యెస్. చేశారు సార్ ఈ వీడియోలో. సో, థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ.
సో, ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసి యెస్. మీరు యెస్. టైమ్ థాంక్ యూ. స్పేర్ చేస్తారని చెప్పి అనుకోలేదు. సో, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషియస్ టైమ్ ఫ్రమ్ యూ. సో, ఇలాగే ఇంకా చాలా విషయాలు మీ చేద్దాం. నుంచి తెలుసుకోవాలని యెస్. చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు సార్. ఫ్యూచర్ ఎపిసోడ్‌లో ఇంకా స్ కొన్ని ఇంట్రెస్టింగ్ యెస్. హెల్త్ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్. ఆర్థోపెడిక్ రిలేటెడ్ కండిషన్స్ పైన ష్యూర్. ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం. ష్యూర్. థాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థాంక్ యూ అజీజ్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.